ఉద్యోగం ఊడిపోయింది, పోయిందా పోయిందా. సద్యోగం సందగిళ్ళింది, పోయిందా గోయిందా. గోదారి దాలంటే కుక్కతోకైనా లేదండి. ఏ దేవుడి నడగాలన్నా హుండీకి చిల్లర లేదు. గదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ గారిపోయింది. హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లో. నేను మీ వస్తేజ గారిని. సారీ, లాస్ట్ వారాలు నేను రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే నా జీవితంలో రెండు జరిగాయండి. ఫస్ట్ది ఏంటంటే నా ఉద్యోగం పోయింది. నా జాబ్ నుండి పీకేశారు, ఎందుకంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ నేను అంత మంచిగా చేయలేదు అని వాళ్ళు చెప్పేసరికి. సో కొత్త ఉద్యోగం కోసం నేను అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. రెండోది ఏంటంటే ఇప్పుడు యుఎస్లో హాలిడే టైం కాబట్టి హాలిడే టైంలో ఏమవుతుందంటే ప్రతి వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే ఇంకెవడైనా అమ్మ మొగుడు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరిని కలవడానికి అంటే బేసిక్గా ఏంటంటే ఒకడు వస్తాడు, ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు వస్తాడు అని బేసిక్గా నాన్ స్టాప్ ఈవెంట్స్ అనమాట. ఈడింటికి పోవాలి, వాడింటికి పోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ షాపింగ్ చేయాలి, అక్కడ షాపింగ్ చేయాలి, వీని కలవాలి, వాళ్ళు కలవాలి, ఈ డిన్నర్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇదంతా నాకు ఎందుకు ఏదో ఒకటి. కానీ హాలిడేస్ అయితే పీస్ఫుల్గా ఉండాలి. నాకెట్లుందంటే నా నిజమా అంటే నాకు చిరాకు దొబ్బింది. మేబీ బికాజ్ నా జీవితంలో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి అప్డేట్లు అవి. ఇంకోటి ఏంటంటే మేము డుంకీ సినిమా చూసాం. సో డుంకీ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే లైక్ రెండు మూడు పాయింట్లు చెప్పాలి. ఒకటేంటంటే అదొక టైం పాస్ మూవీ. సినిమా యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ ఉంటుంది. డిసప్పాయింటింగ్ ఎందుకు ఉంటుందంటే రాజ్ కుమార్ హిరాని గారు ఆయనకు ఒక స్టాండర్డ్ సెట్ చేసినమాట, ఒక రేంజ్లో ఉంటుంది. బేసిక్గా అక్కడ ఆ రేంజ్లో ఉండిపోయేసరికి నువ్వు ఆబ్వియస్గా డిసప్పాయింట్ అవుతావు. కానీ షారుఖ్ ఖాన్ గారు అక్కడ బేసిక్గా షారుఖ్ ఖాన్ గారు, రాజ్ కుమార్ హిరాని గారు వాళ్ళిద్దరి చేతులు కలిపి ఒక సినిమా తీస్తున్నారంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే ఇది ఒక ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోతుంది. మరొక మాస్టర్ పీస్ హిరాని నుండి. అటువంటిది ఏం లేదు. డున్కీ అనేది మంచిగా ఉండొచ్చు అని నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ యాక్సిడెంట్గా ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి కామెడీ ఎమోషన్స్ అదంతా హిరాని మొత్తం పిండేస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. యాక్చువల్లీ సినిమాల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు లండన్కి వచ్చిన తర్వాత అప్పుడు సినిమా మొత్తం బేసిక్లీ సంకనాకపోతుంది అండ్ అక్కడ నుండి మళ్ళీ రాదు. క్లైమాక్స్ మంచిగానే ఉంటుంది. బట్ ఏంటంటే సినిమాకి మోస్ట్ ఇమోషనల్ అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ మొత్తం సెకండ్ హాఫ్లో చెడదొబ్బేసరికి సినిమా బేసిక్గా కనెక్ట్ అవ్వడానికి పెద్దగా ఏం లేదు. సో ఏంటంటే మీకు కావాలంటే మీరు చూడొచ్చు ఒక టైంపాస్ సినిమాగా, అది తప్ప పెద్దగా ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే ఏంటది ఎలా చెప్పాలి మీకు, ఎలా చెప్పాలంటే బేసిక్‌గా ఒక్క నిమిషం. నేనేం చెప్తున్నానో నాకే తెలీదు. సారీ. సో బేసిక్‌గా ఏం చెప్తున్నానంటే మా కెరీర్ ఇప్పుడు హాలీవుడ్‌లో ప్రొడక్షన్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. హోప్‌ఫుల్లీ ఒక మంచి ఆడిషన్ సీజన్ ఉంటది. బట్ మా కటిక దరిద్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ స్ట్రైక్‌లు మొత్తం ఇయర్‌ని మింగేసి చెడదొబ్బిందంటే ఈ ఇయర్ మళ్ళీ టాక్స్ ఉన్నాయి. టాక్స్ అది మామూలుది కాదు. ఈ ఈ సంవత్సరం అయితే 2023లో అయితే యాక్టర్స్‌ది, రైటర్స్‌ది స్ట్రైక్ ఉంటే ఇప్పుడు మొత్తం బిలో ద లైన్ వర్కర్స్. సో ఐహెచ్ఏ ఉంటుంది. ఐహెచ్ఏ ఎవరంటే గ్రిప్ పీపుల్, ప్రొడక్షన్ డిజైనర్స్, ఎడిటర్స్, వీళ్ళందరూ వాళ్ళ దృష్టిలో ఉంటారు. దాని తర్వాత టీమ్స్టర్స్ ఎవరంటే బేసిక్గా ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఒక చోటు నుండి ఇంకో చోటు నుండి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళ కాంట్రాక్ట్ టాక్లో అప్పుడు స్టూడియో దగ్గరికి వెళ్తాయి. సో మరొక్కసారి స్ట్రైక్ అవ్వడానికి డెఫినెట్గా అవకాశం ఉంది. సో ఈసారి ఏం జరుగుతుంది అనేది నిజంగా మనం ఆలోచించి మన తలరాత ఎవడు రాశాడో నాకు తెలియదు కానీ అది బేసిక్గా ఆలోచించి యా అట్లా ముందుకు సాగదిచ్చాలన్నమాట. సో దట్స్ దాట్. బట్ అఫ్ కోర్స్ ఈ రోజు మేము టైటిల్ చూసుకుంటే, సారీ నేను చాలా డిలే చేశాను, బట్ యాజ్ ప్రామిస్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా సలార్. సో అఫ్ కోర్స్ నేను సినిమా థియేటర్లో చూసాను, December 22 చూశాను. సో యా అండ్ నాకైతే సినిమా నచ్చింది. అంటే నాకు కొంచెం
నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించిన కొన్ని విషయాలున్నాయి. ఎందుకు డిసప్పాయింటింగ్ అనిపించిందంటే నేను తర్వాత చెప్తా. ఐ థింక్ అందరూ అగ్రీ చేస్తారు నేను చెప్పిన తర్వాత. సో, యాహ్! అదొకటి చెప్తా. సో, యాజ్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ హోంబాలే ఫిల్మ్స్. దిస్ మూవీ స్టార్స్ ఆబ్వియస్లీ రెబెల్ స్టార్ ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, శృతి హాసన్ గారు, జగపతి బాబు గారు, బాబిసింహ గారు, టిన్ను ఆనంద్ గారు, ఈశ్వర్‌రావు గారు, శ్రేయ రెడ్డి గారు, గరుడ రామ్ గారు, మధు గురుస్వామి గారు, బ్రహ్మాజీ గారు, షఫీ గారు, జాన్ విజయ్ గారు, దేవరాజ్ గారు, సప్తగిరి గారు, పృథ్వీరాజ్ గారు, ఝాన్సీ గారు అండ్ మన ఐ థింక్ బిలాల్ చేసినటువంటి మయం గోపి గారు. సో, అంటే కథ మొత్తం నరేట్ చేసేది ఆయన పేరు మయం గోపి గారు. సో, ఆయన అదే చేశారు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి మన కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి కేజీఎఫ్ ఫేమ్ భువన్ గౌడ్ గారికి, ఎడిటింగ్ చేసినటువంటి కేజీఎఫ్ 2 ఫేమ్ ఐ థింక్ ఆయన వయసు ఒక 21 ఏళ్ళు అనుకుంటా ఉజ్వల్ కుల్కర్ణి గారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి టిఎల్ వెంకట చలపతి గారు. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ చేసినటువంటి తోట విజయ్ భాస్కర్ గారికి, యాక్షన్ కొరియోగ్రఫీ చేసినటువంటి కేజీఎఫ్ అండ్ మన లోకేష్ కనగరాజ్ అన్ని సినిమాలకి నాకు తెలిసినంత వరకు యాక్షన్ డిజైన్ చేసినటువంటి అంబరి మాస్టర్స్కి, ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి సందీప్ రెడ్డి బండ్ల గారికి, చౌదరి హనుమాన్ గారికి, ప్రశాంత్ నీల్ గారికి అండ్ డిఆర్ సూరి గారికి, అండ్ ఈ సినిమాకి కథ స్క్రీన్ పై దర్శకత్వం చేసినటువంటి మన కేజీఎఫ్ అండ్ ఉగ్రం ఫేమ్ ప్రశాంత్ నీల్ గారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సారీ ఈ సినిమాకి నిర్మాత అఫ్ కోర్స్ మన విజయ్ కిరగందూర్ గారు ఆన్ ద బ్యానర్ ఆఫ్ హోంబాలే ఫిల్మ్స్. అండ్ ఈ సినిమా డిసెంబర్ 22న సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే వెరీ వెరీ సింపుల్ అండి. ఏంటంటే మీకందరూ గుర్తు. డిసెంబర్ 2020లో వాళ్ళు సినిమా అనౌన్స్ చేశారు. నాకు బాగా గుర్తు పోస్టర్. ఏందంటే ఇది సినిమాలో లేదు. సో, ఐ థింక్ ఖచ్చితంగా అది పార్ట్ 2లో ఉంటది. అంటే నేను అదే అనుకుంటున్నాను అనమాట. బట్ ఆ పోస్టర్ ఏందంటే 'సలార్‌ని' పోస్టర్ వచ్చింది. ప్రభాస్ గారు చెయ్యి ఇట్లా పెట్టి ఒక తుపాకీ మీద ఉంటది. దాని తర్వాత కోర్ మీస లుక్ ఉంటది. కానీ తీరా చూస్తే పార్ట్ 1లో ఆ లుక్కే లేదనమాట. సో, డిసెంబర్ 2020లో అనౌన్స్ అయితే నాకు బాగా గుర్తు. జనవరి 2021లో మాకు సెట్ ఫోటోస్ వచ్చాయి. ట్విట్టర్‌లో వాళ్ళు పెట్టేసారు లీక్డ్ ఫోటోస్ ఏందంటే గోదావరి ఖనిలో ఒక కోల్ మైన్‌లో వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారన్నమాట. అప్పుడు ప్రభాస్ ఆ మొత్తం మెకానిక్ గెటప్‌లో ఉన్నారు. అదే గ్రీన్ డ్రెస్ అంతా ఉంటది కదా! కోల్ మైన్‌లో. సో, ఆ ఫోటోలు చూడడం బాగా గుర్తు. కానీ అప్పుడేమైందంటే వాళ్ళు సినిమా అనౌన్స్ చేశారు. కానీ అప్పటికి 'కేజీఎఫ్ 2' సినిమా వాళ్ళు అది ఇంకా షూటింగ్‌లో ఉంది. అండ్ ఆ సినిమా ఇంకా రాలేదు. సో, ఇప్పుడు అందరి డౌట్ ఏందంటే ఓకే. ఈయన 2 పెద్ద సినిమాలు అనౌన్స్ చేశారు. ఈ 2 పెద్ద సినిమాలు అంటే సైమల్టేనియస్‌గా ఎలా చేస్తారు? బేసిక్‌గా మన 'శంకర్' గారు ప్రస్తుతానికి 'ఇండియన్ 2' అండ్ 'గేమ్ చేంజర్‌కి' ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు అందరికీ అదే డౌట్ ఉండేదనమాట. సో, ఇంకోటేందంటే ఒరిజినల్‌గా ఇదొక కన్నడ, తెలుగు బైలింగువల్ అనుకున్నాం. ఎందుకంటే హీరో తెలుగోడు, డైరెక్టర్ అంటే యాక్చువల్లీ డైరెక్టర్ కూడా ఆయన కూడా తెలుగోడే. ఎవరికైనా తెలియకపోతే ఒక్క నిమిషం 'ప్రశాంత్ నీల్' గారు ఆయన నిజమైన పేరు ప్రశాంత్ నీలకాంతపురం అనమాట. ఓకే. సో, ఆయన ఎక్కడి నుండంటే హి ఈస్ ఫ్రమ్ ఆహ్, ఓహ్! ఒక్క నిమిషం. ఓకే. సో, ఆయన ఫ్యామిలీ తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీ. ఓకే. సో, ఓకే. నెవర్ మైండ్. సో, వాడేందంటే హి ఈజ్ యాక్చువల్లీ కన్నడ డైరెక్టర్. ఎందుకంటే ఆయన కన్నడలో పుట్టి పెరిగారు. బట్ ఆయన ఒక తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీలో ఆయన పుట్టారు. ఆయన సొంత ఊరు ఏందంటే నీలకాంతపురం ఊరు. నియర్ ఆహ్, మద్ మడకశిర అది ఆంధ్రప్రదేశ్‌లో ఉంటదనమాట. సో, ఏందంటే సో, సింపుల్‌గా చెప్పాలంటే నీకు తెలుగు హీరో ఉన్నాడు, కన్నడ డైరెక్టర్ ఉన్నారు. సో, అందరూ ఏమనుకున్నారంటే కన్నడ, తెలుగు బైలింగువల్ అనుకున్నారు. కానీ తర్వాత నాకు తెలిసింది ఇది స్ట్రెయిట్ తెలుగు మూవీ అనమాట. దాని తర్వాత మీకు అందరూ గుర్తుంటే ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉండేసరికి వాళ్ళు ఏప్రిల్ 14, 2022 సినిమా మన కోల్ ఫైట్ ఒక ఇమేజ్ ఉంటది కదా! ప్రభాస్ గారు నడుస్తూనే ఉంటారు. ఆ కళ్ళజోడు పెట్టుకొని. ఆ స్టిల్ వదిలేసి ఏప్రిల్ 14, 2022న సినిమా విడుదలవుతుందని వాళ్ళొక అనౌన్స్‌మెంట్ పెట్టారు. కానీ అది పోస్ట్‌పోన్ అయ్యి అదే డేట్ 'కేజీఎఫ్ 2'ని తీసుకుందనమాట. ఆఫ్‌కోర్స్ 'కేజీఎఫ్ 2' ఆ సినిమా మరొకసారి ఇండస్ట్రీ హిట్ అయ్యి అది ఇండియాను మొత్తం ర్యాంపేజ్ చేసి ఇండియాను మొత్తం గడగడలాడించిన సినిమా అనమాట. నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఒక 1300 లేకపోతే 1400 కోట్లు వసూలు చేసి లైక్ ఆల్ టైమ్ లైక్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నాకు తెలిసి ఆ సినిమాకి కొట్టే దమ్ము ఓన్లీ 'సలార్ 2'కి ఉంది. బట్ ఆఫ్‌కోర్స్ అది కన్నడ సినిమా కాదు. అది తెలుగు సినిమా. సో, ఏందంటే ఆ సినిమా వచ్చింది. దాని తర్వాత అందరూ హైప్ అయ్యారు. ఎందుకంటే అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత జనాలకేందంటే 'కేజీఎఫ్' డైరెక్టర్ ఇప్పుడు 'ప్రభాస్' గారితో 'కేజీఎఫ్' డైరెక్టర్ 'ప్రభాస్‌తో' సినిమా తీస్తారు. కానీ వాళ్ళది అంటే 'ప్రభాస్' గారి దురదృష్టం ఏందంటే ఆయన బ్యాడ్ ఫార్మ్‌లో ఉన్నారు. అండ్ అందరూ అంటే 'ప్రభాస్' గారి అభిమానులు ఒక్కటే కాదు ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' అంటే
ప్రభాస్ అభిమానులు ఒకటే కాదు, ఎవడు తెలుగు సినిమా అభిమాని అయితే లేకపోతే తెలుగు సినిమా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే అందరూ అనుకునే విషయం ఇదే ఏంటంటే ఇదే సరైన సినిమా రా అంటే ప్రభాస్కి హిట్ రావడానికి, లేకపోతే అసలు చాలా అంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన లాస్ట్ వచ్చిన హిట్ బాహుబలి 2 అది వచ్చి 6.5 సంవత్సరాలు అయింది. ఎస్ అండి, అంతసేపు అయింది. సమయం చాలా త్వరగా వెళ్తుంది అనేది అందరు చెప్తూ ఉంటారు కదా. సో దీనికి కేర్ అడ్రస్ అంటే అది నమ్మడానికి చాలా కష్టం. సో ఏంటంటే ఇది గట్టిగా వస్తున్నావు కొడుతున్నావు అని అందరూ చెప్పారు. సో ఏంటంటే నేను December 22 2:35 PM ఫ్రైడేనా నేను సినిమా చూశాను. అండ్ యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేశా. ఎందుకంటే నేను ఆబ్వియస్లీ కమర్షియల్ సినిమా మూవీ లవర్ కాబట్టి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. బంపర్ ఆఫర్ ఉండేది సినిమా చూసే కొద్దీ నాకైతే. ఏంటంటే నే- నేను వెళ్ళే థియేటర్లో నేను తప్ప ఇంకెవడు లేదు. సారీ, ఇంకెవడు లేడు థియేటర్లో, నేను ఒక్కడనే ఉన్నా. సో నేనైతే చప్పలు కొట్టాను, చీర్ చేశాను. నాకు విసిల్ చేయడం రాదు కానీ నేను చేసుంటే ఖచ్చితంగా విసిల్ చేసేవాడిని. నవ్వాను, అరిచాను, పండగ చేసుకున్నాను. మొత్తానికి నాకు సినిమా పైసా వసూలు అనిపించింది. సో ఆబ్వియస్గా నాకు సినిమా నచ్చింది. బట్ ఆబ్వియస్గా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది ఇంకా మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటివరకు 500 కోట్లు వసూలు చేసింది. మీరు ఇది వినేపాటు సార్, మీరు ఇది వినే సార్కి. సో 500 కోట్లు వసూలు చేసింది గ్రోస్. షేర్ అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందంటే నిజంగా నాకు తెలీదు. బట్ సినిమా అయితే వాళ్ళు పార్ట్ 2 తీస్తారనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదొకటి చెప్తా. సో ఓవర్ టు ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, సో కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ తర్వాత ప్రభాస్ బేసిక్గా ఆయన ఇంట్లో వెళ్తూనే ఉన్నారన్నమాట. ఏంటంటే అంటే ఆయన ఒక వార్త వచ్చింది ఫ్యాన్స్ తరపు నుండి అందరూ అనుకునే ఏంటంటే అరే కేజీఎఫ్ మనోడు చేసి ఉంటే బాగుండేదిరా అంటే ఫ్యాన్స్ ఉండి ఆయనకి వార్త వెళ్ళింది అనమాట. తర్వాత అందరు కేజీఎఫ్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఇంట్లో కూడా అందరు కేజీఎఫ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆయన అయితే ఇంక సినిమా అని దిగలేదు అనమాట. దాని తర్వాత ఆయన సినిమా చూశారు, ఎక్స్ట్రాడినరీగా ఉందని ఆయన చెప్పారు. దాని తర్వాత ఇండస్ట్రీలో ఉండే ఒక నిర్మాత ప్రభాస్కి ఫోన్ చేశారన్నమాట. ఆయన ఏం చెప్పారంటే, అంటే మన యువి ప్రమోద్ అని అందరూ అనుకుంటారు కానీ ఆయన అయితే కాదు, నాకు తెలిసి మేబీ ఒక దిల్ రాజు గారు ఎవరో ఒకరు. కానీ ఒక నిర్మాత ప్రభాస్ గారికి ఫోన్ చేశారు. ఏంటంటే నేను ప్రశాంత్ నీల్ గారు నీ కలవాలని ఉంది అని చెప్పారన్నమాట. ఇనిషియల్గా ప్రభాస్ గారు కొంచెం తపన పడ్డారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఎట్లా పనిచేసిన అంటే హీరోనే ఈ పలానా డైరెక్టర్ కలవాలని ఉంటుంది కానీ అదైతే ఉల్టా కాదు. ఏంటంటే డైరెక్టర్ హీరోని కలవడం. సో ఏంటంటే ఆయన ఫుల్గా క్లారిటీ అడిగారు. ఏంటంటే ఆయనకి నిజంగానే నాకు కలవాలని ఉందా లేకపోతే ఏదో ఒక ప్రొడ్యూసర్ ట్రిక్ అంటే ఏదో ఒకటి ఓకే అని చెప్పి దాని తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. అండ్ దెన్ వాళ్ళు జస్ట్ ఒక జనరల్ మీటింగ్ ఏర్పాటు చేశారు అనమాట. ఏంటంటే నీకు ఎటువంటి సినిమాలు చూడడం ఇష్టం, ఇది ఇష్టం, ఇది అంటే సినిమా చేద్దామని మీటింగ్ కాదు. వాళ్ళు జస్ట్ ఒకరితో మాట్లాడి వాళ్ళిద్దరు పరిచయం అయిన తర్వాత దే లైక్ ఇచ్చారు అనమాట. దాని తర్వాత ప్రశాంత్ అయితే సర్ప్రైజ్ అయ్యారనమాట. ఎందుకంటే యూనో మేము అనుకున్నాం బాహుబలి యాక్టర్ ఫుల్ ఈగో ఉంటుంది, లూజ్ క్లోజ్ చేసుకుంటాడు, ఫుల్ యాటిట్యూడ్ ఉంటుందని చెప్పి. ప్రభాస్ గారికి ఆశ్చర్యం వేసి ఏంటంటే ఓహో బయట మన గురించి ఇలా ఆలోచిస్తున్నారా అని చెప్పి. దాని తర్వాత ఏమైందంటే యూవి ప్రమోద్కి బేసిక్గా మన ప్రభాస్ గారు వాళ్ళ కజిన్ బ్రదర్ ఆయనకు ఫోన్ వచ్చింది. ఎవరంటే విజయ్ కిరగందూర్ అనమాట. సో అప్పటికే ఇది 2020లో అనమాట. సో ఆల్రెడీ ప్రభాస్ ఆదిపురుష్ ప్రాజెక్ట్కే సైన్ చేశారు. సో ఆయనకు మాట చెప్పారు ఏంటంటే ప్రశాంత్ నాకు ఇప్పుడే చెప్పాడు నీతో సినిమా చేద్దామని ఆయన అనుకుంటున్నారు. దాని తర్వాత విజయ్ కిరగందూర్కి వాళ్ళు ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ ప్రభాస్ గారు బేసిక్గా ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన 100 మంది హీరోలు సెలెక్ట్ చేసుకొని ఉంటారు కానీ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక రాత్రి 12 గంటలకి నైట్ 12 AM అనమాట ప్రభాస్ అండ్ ప్రమోద్ వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఎస్ చెప్పాలా వద్దా, ఎందుకంటే ఆల్రెడీ ఓమ్ రావుత్కి ఎస్ అని చెప్పాం, ఆల్రెడీ నాగార్జునకి ఎస్ అని చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఎస్ అని చెప్తే వాళ్ళు కోపడతారు. కానీ ఇప్పుడు నేను నో అంటే నేను మళ్ళీ నా జీవితంలో ప్రశాంత్ నీల్తో నేను పని చేయలేను. సో ఆయన బేసిక్గా అడిగారు అనమాట. ఏంటంటే హొంబాలకి ఎన్ని రోజులు అవసరం, వాళ్ళు 45 రోజులు అన్నారు. ఈయనకి మళ్ళీ ఆశ్చర్యం వేసింది. ఏంటంటే 45 రోజుల ప్రశాంత్ నీల్ 45 రోజులు ఆడ సినిమా తీస్తాడు. ఎందుకంటే దీనికి ముందు ఆయన లాస్ట్ 2 సినిమాలు తీయడానికి 6 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు 45 days. కానీ దాని తర్వాత ఓకే మనం ఏదో ఒకటి చెప్పేదాం వేరే నిర్మాతలకి మనం అబద్ధం చెప్పేదామని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఆయనకు ఒకటి అర్థమైంది. ఏంటంటే ఫ్యాన్స్ ఒక రకంగా వాళ్ళకి తెలిస్తే ఆయన ప్రశాంత్ నీల్కి నో అని చెప్తే నన్ను చంపేస్తారని చెప్పి
ఆయన సినిమా ఒప్పుకోవడానికి ఆయన ఓకే అన్నారన్నమాట. ఎందుకంటే ఆయన తీసుకునే ప్రాజెక్ట్‌కే ఒక 3 ఇయర్స్ తీసుకుంది. 'ఆదిపురుషే' ఒక 3 ఇయర్స్ తీసుకుంది. యాక్చువల్లీ ప్రాజెక్టే 4 ఇయర్స్ అవుతది వాళ్ళు అనౌన్స్ చేసే కొద్దీ. ఆహ్, దాని తర్వాత ఈ సినిమా అయితే సో, ఫస్ట్ 45 డేస్ వాళ్ళు అడిగితే మొత్తానికి 'ప్రభాస్' పని చేసేది 112 రోజులన్నమాట. 112 డేస్. సో, అది ఆల్మోస్ట్ లైక్ ఏంటది యాహ్! అది ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిందనమాట. ఆయన పని చేసే రోజులు ఆర్ డబుల్, ట్రిపుల్ అయింది బేసిక్‌గా. బట్ యాహ్! మొత్తానికి ఆయన సినిమా చేశారు. అండ్ వాళ్ళు సినిమా చేశారు. దాని తర్వాత 'పృథ్వీరాజ్' గారి సంగతానికొస్తే సో, ఏమైందంటే ఆయన దుబాయ్‌లో 'ఆడు జీవితం' అనే సినిమా షూటింగ్‌లో ఉన్నారనమాట. సో, అప్పుడు ప్రశాంత్ నీల్ వచ్చి కథ నరేట్ చేయడానికి వచ్చారనమాట. కానీ 'పృథ్వీరాజ్' 'ఆడు జీవితం' షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు కోవిడ్ జరిగింది. సో, అందరూ ఈ దుబాయ్‌లో పడున్నారనమాట. అండ్ ఆ సినిమాకి విపరీతమైన ఒక ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాడనమాట. మన 'విక్రమ్' గారు 'ఐ' సినిమాలాగా. సో, ఇప్పుడేమైందంటే ప్రశాంత్ నీల్ గారు సినిమా నరేట్ చేశారు. ఆల్రెడీ 'పృథ్వీరాజ్' గారు ఫిక్స్ అయిపోయారనమాట. ఎందుకంటే నేను నో అని చెప్పాడని నేను ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆడేదో పాన్ ఇండియా సినిమా తీశాడు. కానీ జనరల్‌గా మన మలయాళం యాక్టర్స్‌కి వాళ్ళు ఇచ్చేది బొచ్చు. సో, వాళ్ళేం చేసినా అని చెప్పి కానీ ఈయన కథ చెప్పిన తర్వాత ఆయన 10 నిమిషాల్లో ఈయన ఫ్లాట్ అయిపోయి వెంటనే ఆయన యెస్ అని చెప్పారు. కానీ ఇప్పుడేమైందంటే వాళ్ళందరూ కోవిడ్‌లో అక్కడ ఇరుక్కుపోవడం వల్ల ఇదంతా జరగడం వల్ల ఈ 'ఆడు జీవితం' అనే సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతదో ఎవడికి తెలీదు. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో ఏందంటే డేట్స్ ఇష్యూస్ ఉండే వలన ప్రశాంత్ నీల్‌కి ఫోన్ చేసి, "సారీ సార్, ఐయామ్ సో సారీ నేను 'సలార్' చేయలేను" అని చెప్పి. కానీ ఈయన అదృష్టం ఏంటంటే, ఈ వరదరాజ్ మన్నార్ పాత్ర ఏదైతే ఉందో, ఈయన వన్ అండ్ ఓన్లీ రోల్ కాబట్టి, ప్రశాంత్ నీల్ గారు 'ప్రభాస్' గారితో మాట్లాడి ఆయనొక నిర్ణయం తీసుకున్నమాట. ఆయనకొక మాట చెప్పారు ఏందంటే, "ఏం పర్వాలేదు పృథ్వీ. నువ్వు ఎప్పుడొస్తావు మాకు చెప్పు. మీ డేట్లు మాకివ్వు. ఆ పలంగా మేము ఈ షూటింగ్ ప్లాన్ చేసినాం అని చెప్పి ఈయన ఆశ్చర్యపోయారనమాట. 'పృథ్వీరాజ్.' ఎందుకంటే ఆయన 'ప్రశాంత్ నీల్' గారు ఆయన ఇండియాలో ఎవరైనా సెలెక్ట్ చేయొచ్చు. కానీ నా కోసం వెయిట్ చేసి చూసారు చూడు. అదైతే అసలు దాని తర్వాత ఆయన సినిమా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకోటేంటంటే ఆయన ఒక డైరెక్టర్ కాబట్టి ఆయన క్రియేటివ్ ఇన్‌పుట్స్ చాలా ఇచ్చారన్నమాట. ఒక సీన్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేయడం. ఇది చేయడం, అది చేయడం. సో, ఓన్లీ అంటే ఈ సినిమాలో ఒక నటుడుగా పనిచేసిన ఆల్‌మోస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన బోలెడన్ని అవుట్‌పుట్లు ఇచ్చి సినిమా మంచిగా రావడానికే ఆయన ప్రయత్నం చేశారనమాట. సో, ఇప్పుడు 'శ్రేయ రెడ్డి' గారి క్యారెక్టర్‌కొస్తే ఒక క్రేజీ ఫ్యాక్ట్ ఉందనమాట. ఆమె 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాకొచ్చింది. అంటే స్టేట్ తెలుగు మూవీ. అపేరెంట్‌లీ అంటే ఇది నాకు తెలీదు. ఎందుకంటే నేను ఆ సినిమా చూడలేదు కాబట్టి. అపేరెంట్‌లీ 'అమ్మ చెప్పింది' సినిమాలో శర్వానంద్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటదనమాట. అది ఆమె. కానీ మన అందరికీ 'శ్రేయ రెడ్డి' గారు ఎట్లా గుర్తుందంటే 'పొగరు'. అసలు ఆ సినిమాలో మెంటల్ మాస్ యాక్టింగ్ ఉంటది. అంటే అంత మంచిగా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఆ పాత్ర గుర్తుందంటే ఆమె ఏ రేంజ్ యాక్టింగ్ చేసిందో ఒకసారి ఊహించుకోండి. సో, 'పొగరు' తర్వాత అదంతా అయిన తర్వాత సో, ఆఫ్‌కోర్స్ ఆమె పెళ్లి చేసుకొని ఆమె వేరే పనులు ఆమె చేసుకున్నారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 'సుజల్' చేసింది. కానీ 'సుజల్' ఆమె చేసే ఫస్ట్ 'సుజల్' అనేదే ఒక షో అనమాట. వెబ్ సీరీస్ అది ప్రైమ్‌లో ఉంటది. కానీ ఆమె ఫస్ట్ చేసే సినిమా ఏందంటే 'సలార్' అనమాట. సో, ఏమైందంటే ప్రశాంత్ నీళ్ళు ఆమె దగ్గరకొచ్చి కథ నరేట్ చేయడం మొదలుపెట్టారన్నమాట. ఆమె ఆల్రెడీ నో చెప్పడానికి ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఆమెకి ఆమె కూడా ఒక డౌట్ ఉండేది. ఆమెకు కూడా ఒక డౌట్ ఉంది 'పృథ్వీరాజ్' గారిలాగా. ఏందంటే అరె! ఏముంటదిరా బొచ్చు ఏం రోల్ ఉండదని చెప్పి. సో, యాక్చువల్లీ ప్రశాంత్ నీళ్ళు ఆ రోల్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఒరిజినల్ కథలో లేదు. కానీ ఆయనకొక మంచి ఆలోచన ఉండేది. ఏందంటే ఇది మొత్తం మొత్తం రాజతంత్రం ఉంది గదా! దీంట్లో ఒక ఆడదాన్ని పెడితే ఒక బలం ఉన్న ఒక ఆడదాన్ని పెడితే బావుంటదని జెప్పి, దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంతా జెప్పేసి, అప్పుడు ఆమె కన్విన్స్ అయ్యి వాళ్ళు లుక్ టెస్ట్ జేసి, ఇది జేసి, అది జేసి ఆమె వేసుకునే నగల గురించి ఇది జేసి, అది జేసి మొత్తానికి ఐ థింక్ ఆమె ఏదో చెప్పింది లైక్ ప్రతిరోజు క్యారెక్టర్‌లో దిగడానికి వాళ్ళు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. లైక్ ఆ మేకప్, ఆ నగలు అదంతా జేసుకోవడానికి. దాని తర్వాత ఆమె యాక్ట్ చేసే విధానం, ఆమె లైన్స్ నేర్చుకునే విధానం. సో, ఇదంతా జరిగేదనమాట. ఇప్పుడు మొత్తానికి సినిమా చూస్తే ఆమె మొత్తం అదరగొట్టేసింది. సో, కంప్లీట్‌లీ వర్త్ ఇట్. సో, 17 ఇయర్స్ తర్వాత ఆమె ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి 'సలార్‌లో' మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మళ్ళీ 'ఓజీతో' యాహ్! మళ్ళీ 'ఓజీతో' మమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి ఆమె మళ్ళొస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా ఎక్కడ షూటింగ్ చేశారంటే
గోదావరి ఖనిలో చేశారు. దాని దాని తర్వాత కాన్సార్దంతా అది ఇటలీలో చేశారు అనమాట. దాని తర్వాత మిగతా సెట్లన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలో తీసి పారదొబ్బారు అనమాట. సో ఏంటంటే ఫిల్మింగ్ January 27, 2021 స్టార్ట్ అయితే గోదావరి ఖనిలో, సినిమా అయితే December 1, 2023 షూటింగ్ అయిపోయింది అనమాట. సో మొత్తానికి 114 వర్కింగ్ డేస్ వాళ్ళ సినిమా షూటింగ్ మొత్తం వాళ్ళు పూర్తి చేశారు అనమాట. సో సినిమాకి ముందు అందరికి ఒక డౌట్ ఉండేది. ఏంటంటే ఎందుకు ఈ సినిమా ఎందుకు ఈ సినిమా ఎట్లా జరుగుతుంది అంటే బేసిక్గా ఇది ఉగ్రమా, ఇది ఉగ్రం కాదా అని చెప్పి దాని తర్వాత లాస్ట్కి ఒక రోజుకి ముందు బేసిక్గా మమ్మల్ని అందరినీ మన అందరినీ హౌలాగాలు చేసి మన అందరికి అబద్ధం చెప్పి దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారు చెప్పారు ఏంటంటే ఇది బేసిక్లీ ఉగ్రం నుండి ఒక రీఇమాజినింగ్ అనమాట, ఒక రీటెల్లింగ్, ఒక అడాప్టేషన్ ఆ సినిమాలో ఉండేది ఆయన బావ ఆ, శ్రీమురళి గారు. సో వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఈ సినిమా మళ్ళీ ఎందుకు ఉగ్రం సలార్తో ఎందుకు చెప్పడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేశారు. సో ఆయన ఏం చెప్పారంటే నేను ఎప్పుడూ ఉగ్రం ఒక ప్యాక్ థియేటర్లో చూడడం అనేది నాకు ఎప్పుడు ఒక కళ ఉండేది అనమాట. కానీ ఆ కళ ఏదైతే ఉందో అది నెరవేరు చేసుకోలేకపోయా ఆ సినిమా 2014లో వచ్చినప్పుడు. అండ్ దెన్ నేను యాక్చువల్లీ ఆ పలానా కథకి నేను న్యాయం చేయలేను, ఎందుకంటే నేను న్యాయం చేయలేదు. ఎందుకంటే అంటే నాకెట్లా అనిపించిందంటే నేను ఆ కథకి సరిగా న్యాయం చేయలేదు, ఈవెన్ దో నా మైండ్లో వేరే కథలు ఉన్నాయన్నమాట. సో ఉగ్రం అనేది ఎప్పుడు నా హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉగ్రం అనే ఒక సినిమా అది కేజీఎఫ్కి వెళ్ళే ఎత్తులకి వెళ్ళాలనేదే నాకు ఒక కోరిక అనమాట, ఒక ఆశ ఉండేది. సో అఫ్ కోర్స్ ఈ సినిమా అయితే ఒక రీమేక్గా నేను చూడను. ఈ సినిమాకి నేనేం చేశానంటే ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ ఇమేజెస్కి అది షూట్ అయ్యేటట్టు నేను చేంజెస్ చేశాను అనమాట. సో ఇది చెప్పి కొంతమంది నేను క్రిటిసైజ్ చేస్తారు, ఎందుకంటే బేసిక్గా ఉగ్రం స్టోరీ మిక్స్ చేసి కేజీఎఫ్ స్టైల్లో తీయడం అనేది సలార్లో. కానీ నాకు యాక్చువల్లీ అది ఒక కాంప్లిమెంట్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రెండు సినిమాలు నేను సృష్టిన యూనో క్రియేషన్స్ అనమాట. నేను ఆ రెండు ప్రపంచాలే నేనే సృష్టించాను, నేనే కట్టాను, అండ్ ఆ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ మొత్తం నేనే చేశాను అనమాట. సో ఇది ఎట్లా జరిగిందంటే ఇది యాక్చువల్లీ నేను వెళ్ళి విజయ్ సార్కి చెప్పాను. సో మన మన విజయ్ కిరగందూరి నిర్మాత ఏంటంటే ఈ పలానా కథ మళ్ళీ ఉగ్రం చెప్పాలని ఉంది. దాని తర్వాత విజయ్ అడిగారు అన్నమాట. ఈ సినిమాకి పొటెన్షియల్ యాక్టర్స్ పలానా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారని చెప్పి ఈ సబ్జెక్ట్ ఉండే ఒక వాస్ట్నెస్ అంటే ఈ పెద్ద ఈ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని పట్టే మంచి గ్రిప్ ఉండే ఒక మనిషి నాకు కావాలి. సో అప్పుడు ఏమైందంటే స్టోరీ ఇంకా మొత్తం డెవలప్ అవ్వలేదు, కానీ ఏమైందంటే ఆయన ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి 10 లైన్లు చెప్పారన్నమాట. అండ్ ప్రభాస్ గారికి నచ్చింది, ఎందుకంటే ఈ సినిమాల్లో త్యాగం అండ్ ఫ్రెండ్షిప్ ఆ రెండు, త్యాగం అండ్ స్నేహం ఆ రెండు థీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆయన చాలా మెచ్చుకున్నారన్నమాట. సో ఆయన సినిమా ఓకే చేశారు, దాని తర్వాత వాళ్ళు సినిమా తీశారు. సో ఈ సినిమా వాళ్ళు దేని మీద తీశారంటే ఈ సినిమా యాక్చువల్లీ అలెక్సా 35 RA Alexa 35 విత్ సిగ్నేచర్ ప్రైమ్ అండ్ సిగ్నేచర్ జూమ్ లెన్సెస్ వాళ్ళు షూటింగ్ చేశారు మన భువన్ గౌడ్ గారు, సినిమాటోగ్రఫర్. సో దాని తర్వాత జనరల్గా అంటే RRRకి ఇది మన భువన్ గౌడ్ అండ్ కేకే సెంథిల్ కుమార్ గారి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత సెంథిల్ కుమార్ గారు అడుగుతారు ఏంటంటే ఇది బిగ్ స్కేల్ ఫిల్మ్ కదా, చాలా పెద్ద ఫిల్మ్, ఎందుకు ఆర్ఏఎల్ఎక్స్ఎల్ఎఫ్ కెమెరా, ఎల్ఎఫ్ అంటే లార్జ్ ఫార్మాట్ కెమెరా అనమాట. సో అది లైక్ నీకు పెద్ద ఇమేజ్ పెద్ద విజువల్ వస్తుంది అనమాట. ఎందుకు ఎందుకు వాడుకోలేదంటే భువన్ గౌడ్ గారు యాక్చువల్లీ ట్రై చేసావు ఒక 2-3 రోజులు, కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్కడ ఇమేజ్ కాకుండా బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ ఫోకస్లో వస్తున్నాయి ఆ షార్ట్లో తీసే కొద్దీ, ఇమేజ్ తీసే కొద్దీ. ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రాపర్ ఫ్రేమ్ రాకపోయేసరికి వాళ్ళు జస్ట్ RA Alexa 35 వాడుకుందామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనమాట. సో మరొకసారి RA Alexa 35 విత్ సిగ్నేచర్ ప్రైమ్ అండ్ సిగ్నేచర్ జూమ్ లెన్సెస్ అది సలార్ అక్కడ అంటే అది సలార్ షూటింగ్ చేసామన్నమాట. దే షార్ట్ సలార్ ఆన్ RA Alexa 35 విత్ సిగ్నేచర్ ప్రైమ్ అండ్ సిగ్నేచర్ జూమ్ లెన్సెస్. ఓకే. సో మొత్తానికి చెప్పాలంటే ఫైనల్గా టీజర్ July 6 వాళ్ళు రిలీజ్ చేశారు. అది సింపుల్ ఇంగ్లీష్ లయన్ చీట టైగర్ అది మొత్తం సోది ఉంటుంది కదా. దాని తర్వాత ఫస్ట్ ట్రైలర్ December 1 రిలీజ్ చేశారు, దాని తర్వాత సెకండ్ ట్రైలర్ యాక్షన్ ట్రైలర్ December 18 వాళ్ళు రిలీజ్ చేశారు. మొత్తానికి December 22 సినిమా విడుదలైంది. ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు.
జనరల్ ఆడియన్స్కి అయితే ఓకే ఒక సినిమా సినిమా అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంటుంది. ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఫైనల్ రన్ను ఎంత చేసేదో మాకు తెలియదు. ఎందుకంటే ఇంకా సంక్రాంతికి ఆల్మోస్ట్ ఒక ఒక 15 రోజులు ఉన్నాయి బ్యాలెన్స్. సో అంతవరకు సినిమాకి రన్ ఉంటుంది. హోప్ఫుల్లీ ఈ సినిమా బ్రేక్ ఇన్ అవుతుంది. హోప్ఫుల్లీ వాళ్ళు పార్ట్ టూ తీస్తారంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యా, ఐ వుడ్ గో విత్ దట్. సో దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కథా సంగతానికి చెప్తే, ఇప్పుడు నేను మొత్తం కథ చెప్పాలంటే రోజైతే ఇక్కడే ఉంటాం. ఇది 2 గంటల పాడ్కాస్ట్ ఉంటుంది. సో అట్లా కాకుండా మేము ప్రయత్నం చేసి ఉంటాం అనమాట రపారప్ప చెప్పేయడానికి. సో ఏమైందంటే సింపుల్ చెప్తా కథ. ఏంటంటే 1985లో కాన్సార్ అని ఒక స్టేట్లో ఇద్దరు ఉంటారు. ఒకడు దేవా ఉంటాడు, ఇంకోటి వరదరాజ్ మన్నార్ ఉంటారు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒక రోజు ఏమవుతుందంటే వీడు మేకలు కొడుతూనే ఉంటాడు. అండ్ మేకలు కొట్టే ఒక రోజు ఏంటంటే యాక్చువల్లీ శౌర్యంగ వాళ్ళని అందరిని చంపేయడానికి ఒక పైనుండి ఒక ఆర్డర్ వస్తుంది కాన్సార్ నుండి, రాజు నుండి. దాని తర్వాత దేవా వాళ్ళ మదరు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ దాంట్లో వాళ్ళు ఇరుక్కుంటారు అన్నమాట. సో వాళ్ళని చంపే ముందు ఏమవుతుందంటే వరద దేవగాడిని కాపాడుతారన్నమాట. ఏంటంటే వాడుకుండే ఒక అంటే వాడుకుండే ఒక టెరిటరీ ఉండే ఒక, ఇది ఎలా చెప్పాలి నాకు తెలియదు కానీ, రాజ్యం ఏదో ఒకటి వాడుకుండే ఒక టెరిటరీ ఒక ఏరియా మొత్తం వాడు బ్రేస్లెట్ తీసి ఇంకెవడికో ఇస్తాడు అనమాట. ఆడ ఇంకెవడో కాదు, వాడు యాక్చువల్లీ గనియార్ ట్రైబ్ కింగ్ ఏదో ఒకటి. సో ఏదో ఒకటి. సో వాడు వెళ్ళిపోతాడు. సో వాళ్ళిద్దరు బ్రతుకుతారు అనమాట. దాని తర్వాత ఆడ వెళ్ళిన తర్వాత వీడు చెప్తాడు ఏంటంటే, నువ్వు ఎర్రైనా సొర్రైనా నీకు నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను వస్తాను అనమాట. సో ఆడ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కట్టపన్న 2017 అథారిటీసు దాని తర్వాత గ్యాంగు వాళ్ళు ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు అనమాట. ఆమె పేరు ఆద్య అనమాట. ఆమె ఒక జర్నలిస్ట్. బట్ ఆమె ఎవరైందంటే షీఈ్ అక్యూజ్డ్ ఆఫ్ కిల్లింగ్ ఎవరో ఒక జర్నలిస్ట్ అనమాట. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. బట్ ఈ అమ్మాయి షీఈ్ అక్యూజ్డ్ ఆఫ్ కిల్లింగ్ ఎ జర్నలిస్ట్ అనమాట. సో షీఈ్ ఆన్ ద రన్ అనమాట. సో వాళ్ళ డాడీ ఉంటారు ఏంటంటే కృష్ణకాంత్ అనమాట. సో కృష్ణకాంత్ గాడు వాడు ఇండియాకి ఫోన్ చేస్తాడు, బిలాల్ గాడికి ఫోన్ చేస్తాడు. బిలాల్ అంటే ఈ సినిమాతో కథ narrator ఉంటాడు కదా, మైమ్ గోపి గారు, ఆడికి ఫోన్ చేస్తాడు. ఆడేం చెప్తాడంటే వాడిని, మా అమ్మని కాపాడగలిగే వాడొక్కడే, వాడి దగ్గరికి తీసుకెళ్ళని చెప్పి వాడు అస్సాంకి తీసుకెళ్తాడు. అస్సాంకి అస్సాం అనేది ఒక మీమ్ అయింది కదా. సో నాకు చాలా ఫన్నీగా అనిపించింది కానీ. సో ఆడు ఆడు పట్టుకెళ్తాడు. ఈ అమ్మాయి అయితే వాడొక గవర్నమెంట్ స్కూల్లో ఈ అమ్మాయి ఒక ఉద్యోగం ఇప్పిస్తారన్నమాట. కానీ ఒక రోజు ఏమవుతుందంటే కృష్ణకాంత్ ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కోసం వెతుకుతున్నారు అనమాట. ఒకడి కోసం వెతుకుతున్నారు, దాని తర్వాత ఇంకెవరు ఆద్య కోసం వెతుకుతున్నారు అనమాట. ఆద్యని వాళ్ళు ఏం చేసి వాళ్ళు చేసే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు కోల్ మైన్కి వెళ్తారు. కోల్ మైన్ కిడ్నాప్ చేసే కొద్దీ వాడమ్మ వాడికి ఒక మాట చెప్తారు అనమాట. అంటే దేవ వాళ్ళ అమ్మ ఏంటంటే, ఇప్పుడు నే నువ్వు వైలెన్స్ చేయకు, నేను నీకు ఒక మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు చెప్తున్నా ఆ అమ్మాయిని వెళ్ళి కాపాడని చెప్పి ఆడ పిచ్చ కొట్టుడు కొట్టి ఆడ అమ్మాయిని ఆడ అమ్మాయిని కాపాడుతాడు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు దేవగాడికి ఏదో ఒకటి అవుతుందని చెప్పి వాళ్ళిద్దరు జీప్లో వెళ్ళి వాళ్ళిద్దరు పట్టుకెళ్ళిపోతారు. కానీ ఆద్య కోసం వెతుకుతున్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వస్తారన్నమాట. వాళ్ళు వచ్చే కొద్దీ ఈడు మొత్తం ఆర్టిలరీ, ట్యాంకులు, తుపాకీలు, కత్తులు, నరకుడు ఆడంతా పోయి వాడు అక్కడికి వెళ్తాడు. మధ్యలో ఏంటంటే ఒక అమ్మాయి ఉంటుంది రాధా రమ అని చెప్పి. ఆమె అయితే మన చంద్రముఖి సినిమా లాగే ఇట్లా 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 వణుకుతూ ఉంటుంది అనమాట. వణిగే కొద్దీ అప్పుడు ఆమె జైన్ ఇంటర్వెల్లో లెగిస్తుంది. ఈ కృష్ణకాంత్ గాడు వాళ్ళు ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత దాని తర్వాత ఆ అమ్మాయి అదే చెప్తుంది. వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ చేస్తాడు అనమాట. ఏంటంటే ఆ దేవాగాడిని బయటికి రప్పించడానికి ఇదంతా ఆమె వేసిన స్కెచ్ అనమాట. సో ఈడెవడంటే కాన్సార్ కా సలార్, వరదరాజ్ మన్నార్ కా సలార్, సలార్ దేవరత రైజార్ అని చెప్పి ఈ విషయం వరదరాజ్ మన్నార్ కూడా వాడు వాడు చూస్తాడు. వాడు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. సో వాడు కూడా లైవ్లో చూస్తాడు. ఇది ఇంటర్వెల్ అనమాట. ఇంటర్వెల్ అయిన తర్వాత ఈడు కథ చెప్పడం మొదలెడతాడు అనమాట. ఏంటంటే అప్పుడు ఏమైందంటే బేసిక్గా ఖాన్సార్ అని ఒక ఊరు ఉండేదన్నమాట. సో ఏంటంటే ఆ 11 1127లో 3 ట్రైబులు ఉండేవారు అనమాట. ఏంటంటే ఒకటి మన్నార్ ట్రైబు, ఇంకోటి శౌర్యాంగ ట్రైబు, ఇంకోటి గనియార్ ట్రైబ్ అనమాట. సో వాళ్ళు ఇది మొత్తం ఈ ఏరియా వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనమాట. సో ఇప్పుడు 1947లో బ్రిటిష్ అన్ని చోట్ల వాళ్ళు ఆక్రమించారు.
ఈ ఖాన్సార్ ఒకటి తప్ప. దాని తర్వాత 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత శివమన్నార్ వాడు ఖాన్సార్కి రాజు అనమాట. అండ్ మన్నార్కి నాయకుడు అప్పట్లో. వాడేం చెప్పాడంటే మాకు ఇండియా కాన్స్టిట్యూషన్ మాకు ఇష్టం లేదు, ఇది ఒక సెపరేట్ స్టేట్గా ఉండాలని చెప్పి ఖాన్సార్కే వాళ్ళొక నిబంధన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. వాళ్ళు రాశారన్నమాట. సో ఏంటంటే ఖాన్సార్ అనేది ఇండియా మ్యాప్ నుండి వాళ్ళు వాళ్ళు గీసేస్తారు. గీసిన తర్వాత వీడొస్తాడు. అంటే గీసిన తర్వాత ఖాన్సార్ అనేది విపరీతమైన ఉండే ఒక ఊరు అనమాట. ఏంటంటే వాళ్ళు డ్రగ్స్, మాఫియా, ఎక్స్టార్షన్ ఏదో ఒకటి వాళ్ళంతా చెప్పేసి అంతా సప్లై ట్రేడింగ్ అదంతా ఖాన్సార్లోకి వెళ్ళాలి. ఇంకోటి ఇది ఫన్నీ విషయం ఏంటంటే ఖాన్సార్ అనేది ఇండియాకి బేసిక్గా అమ్మ మొగుడు. ఖాన్సార్ ఏది చెప్తే వీళ్ళు వినాలి. ఒక సీన్ ఉంటుంది, ఒక పోర్ట్లో ఒక సీల్ ఉంటుంది. ఆ సీల్ చూసి అందరూ ఉచ్చిపోసుకుంటారు. ఆ సీన్ ఎవరిదో తెలుసా, ఆ సీల్ ఎవరిదో తెలుసా, ముట్టుకోకూడదు చంపేస్తారు అని చెప్పి. సో బేసిక్గా ఖాన్సార్ అనేది ఇండియాకి అమ్మ మొగుడు. వాళ్ళు ఏం చెప్తారంటే దాని తర్వాత వాళ్ళు పైకి రావడానికి వాళ్ళు ఏం చెప్తారంటే ఒక్క నిమిషం మైక్ రావడానికి వాళ్ళు రాజకీయాలు అడుగుపెట్టి రాజకీయాలు పరిపాలించడానికి వాళ్ళు మ్యాప్ వేస్తారు అనమాట. సో ఖాన్సార్ అనేది విపరీతమైన ఒక చోటు అవుతుందిరా. సో చోటు అయిన తర్వాత సో అంటే దానికి ముందు ఏమైందంటే సో ఇప్పుడు ఖాన్సార్ అనేది ఇన్ని చోట్లు ఉన్నాయి కదా. సో వాడు ఏం చేశాడంటే దీనికి నూటొకటి పార్ట్లు, నూటొకటి చోట్లు వాడు డివైడ్ చేశాడనమాట. ప్రతి ఏరియాకి ఒక హెడ్ ఉంటాడు. సో ఒక కాపర్ ఉంటాడు అనమాట. వాళ్ళందరికీ ఒక ఓటు. సో ఏంటంటే 21 కాపర్లు ఉంటారు. దాని తర్వాత దొరలు ఉంటారు. ఏంటంటే ఈ దొరలు ఏంటంటే 8 దొరలు అనమాట. వాళ్ళిద్దరికి 3 ఓట్లు అనమాట. దాని తర్వాత ఈ కాపులకి ఈ కాపరులకి లీడర్స్ 12 కాపుస్. దాని తర్వాత రాజుగాడైతే ఓకే. వాడికి 15 ఓట్లు అనమాట. సో, వీళ్ళందరూ ఓటింగ్ చేసే కొద్దీ ఖాన్సాడ్‌ని రిప్రజెంట్ చేశారనమాట. సో, అప్పుడేమైందంటే ఒకరోజు శివమన్నారు. సో, అప్పట్లో ఖాన్సార్‌కి రాజు అప్పట్లో. వాడు కన్నుమూసాడనమాట. దాని తర్వాత నెక్స్టు సింహాసనాన్ని పరిపాలించడానికి అంటే నిజమైన వారసుడు ఎవడైతే ఉన్నాడో దారా. వాడు శౌర్యంగ ట్రైబ్‌కి రాజనమాట. వాడు గెలిచాడు. కానీ శివమన్నార్ కొడుకు రాజమన్నారు. ఇది మన జగపతి బాబు గారు. ఏందంటే లేదు, నేను అందరు నా కుర్చీ మీద ఎందుకు పెట్టారని చెప్పి వాడొక స్కెచ్ చేశాడనమాట. ఏందంటే శౌర్యంగా వాళ్ళని మొత్తం కూల్చిపారు దొబ్బుతాడు. అందరిని సంపారు దొబ్బుతాడు. అంటే అది వాడనుకుంటాడు. దాని తర్వాత వాడే తీసుకొని ఉంటాడనమాట. అంటే ఆ సింహాసనం వాడికే తీసుకొని ఉంటాడన్నమాట. తీసుకుంటాడనమాట. సో వాడేం చెప్తాడంటే ఒకరోజు ఐఎమ్ గోయింగ్ టు పల్లెటూరు అని చెప్పి వాడు వేరే విదేశాలకు వెళ్ళి ఒక పెద్ద వెపన్స్ డీల్ కోసం వాడు ఎక్కడికో వెళ్తాడు. సో ఉ- వాడు మొదటి భార్య కూతురు రాధారమణి అది మొత్తం చూడడానికి వాడు ఇన్ఛార్జ్ పెడతాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వాడు ఆ, వాడుకుండే అల్లుడు అనమాట. వాడి పేరు భారవ. ఇది మన బాబీ సింహ గారు. వాడొక మాట చెప్తాడు ఏంటంటే నీ రెండో కొడుకు ఆ, వరదరాజమన్నారిని బయటికి తీసుకురావచ్చు కదా అని చెప్పి. ఎందుకు అని చెప్పి సో ఆడొస్తాడు. ఎందుకు చెప్తాడు, వీడు బేసిక్గా మ్యాప్ వేసినాడు కాబట్టి చెప్తాడు. సో వాడు ఏం చెప్తాడంటే వరదరాజమన్నారు నేను బ్రతుకున్నంత కాలం నా కొడుకు వరదరాజమన్నారు దొరగా చూడాలనేదే నా ఆశ. సో అక్కడ రంగా అని ఒకడు ఉంటాడు. వాడు గనియాల్ ట్రైబ్ నుండి. రంగా ఎవడంటే స్టార్టింగ్లో మేకలు కొట్టే సీన్లో వరదరాజమన్నారు వాడికి ఒక బ్రేస్లెట్ ఇస్తాడు కదా. ఇంకెవడు కాదు, రంగకి బాబు అనమాట. సో గనియార్ ట్రైబ్కి ఐ గెస్ రాజు అప్పట్లో. ఏంది నాకేం తెలియదు కానీ. సో అప్పుడు ఏమైందంటే ఇది రంగగాడికి వాడికి ఈగో హట్ అవుతానమాట. సో రుద్ర ఉంటాడు. మన వరదరాజు, ఇది మన గరుడ రామ్. సో బేసిక్గా కేజీఎఫ్లో గరుడ అనమాట. సో వాడు అండ్ భార్గవగాడి చేతులు కలిపి ఈ రంగగాడికి నన్ను కొంచెం తక్కువ చేసినారని చెప్పి ఆ, వరదరాజ మన్నార్ గారిని వేసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారన్నమాట. ప్రయత్నం చేసే కొద్దీ ఏమవుతుందంటే యా ప్రయత్నం చేసే కొద్దీ ఏమవుతుందంటే వీడు ప్రయత్నం చేసే కొద్దీ ఏమవుతుందంటే అప్పుడు రాధారామ ఒక సీజ్ ఫైర్ కోసం ఒక 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 వాయిదా ఇస్తుంది అనమాట. కానీ కాన్సార్లో ఉండే నిబంధన ఏం చెప్తుందంటే యాక్చువల్లీ నువ్వు ఒక వర్డ్ చెప్తే యాక్చువల్లీ నువ్వు ఆ సీజ్ ఫైర్ని నువ్వు ఓవర్ రూల్ చేయొచ్చు ఒక ఓట్లతో అని చెప్పి.
దాని తర్వాత వాళ్ళు 9 రోజులు బ్రేక్ ఇస్తారనమాట. 9 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ఓటింగ్ చేసి సీజ్ ఫైర్‌ని కంటిన్యూ చేయాలా? లేకపోతే అది విడదీయాలా? లేకపోతే అది బ్రేక్ చేయాలా? అని చెప్పి వాళ్ళు నిర్ణయాలు పెట్టుకుంటారనమాట. ఈ టైంలో అందరూ వాళ్ళు సరైన ఆర్మీస్ తీసుకొస్తారనమాట. సో, గురుంగ్ గాడు సర్వేయన్స్‌ని తీసుకొస్తాడు. నారంగ్ గాడు రష్యన్స్ తీసుకొస్తాడు. సో, ఇప్పుడు వరద గాడికి అందరిని వాడు అవమానిస్తున్నారు. అందరూ చిన్నచూపు చూపిస్తున్నాడని చెప్పి అప్పుడు వస్తాడనమాట. ఏందంటే మాకు మా ఆర్మీ ఎక్కడన్నా అని చెప్పి దాని తర్వాత ఆడొస్తాడురా. వాడికి ఆర్మీ అవసరం లేదు, వాడికి సైన్యం అవసరం లేదు, ఒక్కడే ఒక సైన్యంతో సమానం అని చెప్పి ఒక ఎలివేషన్ పడి వాడు ప్రాణ స్నేహితుడి కోసం దేవా కోసం వాడు వెళ్తాడు. దాని తర్వాత దేవా వాడు అమ్మతో మాట్లాడి వాడు ఒప్పించి వాడు అమ్మనే వాడు పంపిస్తాడు. సో 25 సంవత్సరాల తర్వాత కాన్సాలో వాడు అడుగు పెడతాడు. దాని తర్వాత ఒక ట్రైబ్ ఉంటుంది అనమాట. ఆ ట్రైబ్లో ఏంటంటే ఆహ్, ఏదో వాళ్ళకేదో వాళ్ళకేదో అట్రాసిటీస్ జరుగుతూ ఉంటాయన్నమాట. అన్యాయాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు కాటేరమ్మకి మొక్కుతారన్నమాట. మమ్మల్ని కాపాడకి ఏదో ఒకటి చెయ్యని చెప్పి. సో, వాళ్ళకేం తెలుసు. సో, వాడొస్తాడు. అండ్ దెన్ వరదరాజ మన్నార్‌కి వాళ్ళు మామూలు అవమానం జేయరు. వీడికైతే తిక్కలేస్తది. ఒరేయ్! మా ఫ్రెండ్ గాడిని ఏందిరా మీరు ఎట్లా జేసినారని జెప్పి. సో, వాడు 25 సంవత్సరాల తర్వాత కాన్సాలో అడుగుపెట్టిన తర్వాత నారంగాడి కొడుకు విష్ణు అనమాట. వాడేం జేసాడంటే వాడొక కైట్ ఆడతాడనమాట. కైట్ ఆట ఏందంటే ఒక ట్రైబ్ ఉంటారనమాట. ట్రైబ్‌లో ఏందంటే ఒకరోజు చిన్నపిల్లలు తీసుకొచ్చి వాడు చంపేస్తూ ఉంటాడనమాట. చాలా దారుణంగా ఉండేది. సో, ఒకరోజు అది మళ్ళీ జేసుకోవడానికి వీళ్ళ చోటుకెళ్తారనమాట. చోటుకెళ్ళిన తర్వాత దేవాగాడికి అన్యాయం వాడికి చూడడం వాడికి ఇష్టం లేదనమాట. సో, అక్కడికెళ్ళే కొద్దీ అక్కడ వాడు అందరిని సంపిపార దొబ్బుతాడురా. 2 గొడ్డలు తీసుకొని అందరిని నరికేస్తాడు. సో, వాడి నిజమైన పవర్ ఏంటో అప్పుడు వరదరాజు మన్నారు అండ్ వాడి ఫ్రెండ్స్‌కి వాడి గ్యాంగ్ ఉంటారు కదా! అందరికి తెలుస్తది. సో, అప్పుడేమవుతదంటే కోర్టు ఒక వాయిదా ఏస్తారనమాట. ఏందంటే వీడిని శిక్షించడానికి ఒక వాయిదా పెడుతున్నామనమాట. సో, వీడొస్తాడు. కానీ అదే టైంలో వీడొక మాట చెప్తాడు. ఏందంటే, "ప్లీజ్, ప్లీజ్ సార్ నా ఫ్రెండ్‌ని ముట్టుకోకు సార్" అని చెప్పి. వాడు ముట్టుకున్నంత వాడు ముట్టుకున్నాడు కాబట్టి వాడు చెయ్యి కోస్తాడు. దాని తర్వాత నారంగాడు తలకాయ నరుకుతాడు. కోర్ట్‌లో అందరూ స్టన్ అవుతారు. ఏందంటే వీడుంటాడు, వాడుంటాడని చెప్పి. సో, ఏందంటే వరదరాజు దాని తర్వాత వరద అండ్ దేవ వాళ్ళిద్దరూ జైలుకెళ్తారు. దాని తర్వాత సీజ్ ఫైర్ వోట్ ఉంటదనమాట. సీజ్ ఫైర్ వోటింగ్ డే వస్తది. దాని తర్వాత రాజు ఏడ పోయినాడో ఎవడికి తెలీదు. కానీ అదే సరైన సమయంలో రాజొస్తాడు. రాజొచ్చిన తర్వాత అప్పుడు నీకొక అంటే ఆబ్వియస్‌గా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటది. ఈడు వస్తాడు. ఈడు సీజ్ ఫైర్ కంటిన్యూ చేద్దామని ఈడు ఓడి చేసాడనమాట. సో, రాజొస్తాడు. వాడు వద్దు లేదు. మనం కంటిన్యూ చేద్దామని జగపతి బాబు చెప్తే, వరదరాజమన్నారు, లేదు మనం సీజ్ ఫైర్ కంటిన్యూ చేద్దామని ఈడు చెప్తాడనమాట. సో, కంటిన్యూ చేశాడు కాబట్టి అప్పుడు 12 గంటలకి వాళ్ళది లిఫ్ట్ చేస్తారనమాట. ఎందుకంటే, వాడికి ఆ సింహాసనంకుండే ఒక బలం ఏదైతే ఉందో, వాడికి బలం, అధికారం కావాలి సింహాసనంలో ఉండే కొద్దీ. ఇప్పుడు అందరూ సింహాసనం మీద వాళ్ళు కన్నేసి ఉంచారనమాట. సో, రంగగాడు ఏం చేస్తాడంటే బేసిక్‌గా ఒక ఆర్మీ ఆఫ్ జాంబీస్, ఒక రాబిడ్ మెన్ వాళ్ళు సమన్ చేస్తారు. కానీ దేవగాడొస్తాడు. అంటే వరదని చంపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అదే సరైన సమయంలో బేసిక్‌గా ఒక బుచ్చర్‌లాగా 2 కత్తులు తీసుకొని ఒక ఒక మటన్ షాప్‌కెళ్ళి ఒక మేకలు కోసినట్టు ఈడు కోస్తూ ఉంటాడనమాట. దాని తర్వాత రంగగాడిని వాళ్ళు కాచువారు దొబ్బుతారనమాట. దాని తర్వాత రాజమన్నార్‌కి ఒక విషయం తెలుసనమాట. ఏందంటే సింహాసనానికి ఎవడో ఒక కుతంత్రం వేసినాడు, అంతర్యుద్ధం చేసినాడని చెప్పి, అప్పుడు వాడికొక షాకింగ్ విషయం తెలుస్తదనమాట. ఏందంటే, శౌర్యాంగ ట్రైబు అనుకునే కొద్దీ అందరూ చావలేదు. అందరూ ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పి, దాని తర్వాత రాధారమ్మ వాళ్ళ మొగుడు భార్గవ, అదే మన బాబీసమ్మ గారు, వాడు యాక్చువల్లీ ఒక శౌర్యంగా. అండ్ దెన్ ఇదంతా వాళ్ళు స్కెచ్ చేసినారన్నమాట. ఇది మన మన షఫీ గారు చెప్తారన్నమాట. ఇక్కడ అల్టిమేట్ ట్విస్ట్ ఏందంటే దేవ అనేవాడు ఇంకెవడో కాదు. అప్పుడు 1985లో సింహాసనం కోసం నిజమైన వారసుడు దారా కదా! సో, ఆ శౌర్యంగ రాజు వాళ్ళ కొడుకు నిజమైన వారసుడు దేవ అనమాట. సో, దేవ అనేది దేవరత శౌర్యంగ అనమాట. సో, దేవ కూడా ఒక శౌర్యంగ. కానీ ఈ విషయం ఏందంటే కానీ విషయం ఏంటంటే దేవగాడికి తెలుసా వాడు నిజమైన వారసుడు అనేది. వాడెందుకు కాన్సాలో మళ్ళీ అడుగేశాడు.
దాని తర్వాత వాడు వరదగాడు వాళ్ళిద్దరు ఎనిమీస్ ఎందుకు అయ్యారని చెప్పి దాని తర్వాత మన పార్ట్ 2 సలార్ శౌర్యంగ పర్వంలో వాళ్ళందరూ వాళ్ళది చెప్తారన్నమాట. హమ్మా! సో, యాహ్! అది కథ. ఎవరైనా మర్చిపోయుంటే అంటే అందరూ సినిమా చూసాం కదా! ఒకటి ఎవడైనా మర్చిపోయుంటే నేను మళ్ళీ చెప్పాను. సో, యాహ్! సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'ప్రభాస్' గారు ఈస్ అమేజింగ్ ఇన్ హిస్ రోల్ అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ అయితే అమేజింగ్. ఎందుకంటే ఇది సేమ్ 'ఛత్రపతి' లాంటి ఒక పర్ఫార్మెన్స్. కానీ 'ఛత్రపతిలో' ఏందంటే నీకు ఇంటెన్సిటీతో ఐ థింక్ ఇంటెన్సిటీ ఇన్ ఎమోషన్స్‌తో పాటు ఉండదా? 'ఛత్రపతిలో' ఏంటంటే నీకు ఎమోషన్స్ ప్లస్ ఇంటెన్సిటీ ఉంటది. కానీ ఇక్కడైతే జస్ట్ ప్యూర్ ఇంటెన్సిటీ ఉంటది. 2 చెప్పాలి. ఇప్పుడు 'ప్రభాస్' గారి గురించి 2 ఉంటాయండి. ఒకటేందంటే కట్‌ఔట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అనే 'మిర్చిలో' చాలా ఫేమస్ డైలాగ్ ఉంటది కదా! అది పర్ఫెక్ట్ యాప్ట్. ఇంకోటేందంటే ఒరేయ్! ఆ బాడీ బాక్స్ ఆఫీస్ రా! ఈ 2 ఈ సినిమాలో కేర్ ఆఫ్ అడ్రెస్‌గా చూపిస్తారు ప్రశాంత్ నీల్ గారు. ఆఫ్‌కోర్స్ 'ప్రభాస్' గారికి గాడ్ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. దాని తర్వాత ఈ సినిమాలో ఆయన మొత్తం సినిమాలో ఆయన క్యారీ చేసే ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అద్భుతంగా ఉంటది. ఎందుకంటే బేసిక్‌గా 'దేవా' ఎవడంటే వాడి క్యారెక్టర్ ఎట్లుంటదంటే వీడు బేసిక్‌గా ఒక నిశ్శబ్దం లాంటి ఉండే ఒక అగ్నిపర్వతం. వాడెప్పుడు జై అని లెగుస్తాడు. లేకపోతే వాడెప్పుడు ఎరప్ట్ అవుతాడనేది ఎవడికి తెలీదనమాట. కానీ వాడెప్పుడు చేశాడంటే వాడు చాలా మంచిగా చేశాడు. ఇంకోటేందంటే ఎవడు దీని గురించి మాట్లాడడు. ఏందంటే 'ప్రభాస్' గారు మోస్ట్ అండర్ రేటెడ్ ఫీచర్ ఏంటంటే ఆయన కళ్ళు. ఈ సినిమాలో అందరి కంప్లెయింట్ ఏందంటే 'ప్రభాస్' గారికి ఎక్కువ డైలాగులు లేవు. ఒరేయ్! ఒకటి చెప్తానురా బాబు. ఇప్పుడు 'సైలెంట్' సినిమాలో డైలాగులు ఉండేవి కాదు. నీకు మొత్తం ఎక్స్‌ప్రెషన్సు కళ్ళుతోనే నటించడం అదే. మన 'చార్లీ చాప్లిన్' గారి సినిమాలు చూస్తే అన్నీ అయ్యే ఉంటాయనమాట. సో, ఏందంటే నువ్వు కళ్ళుతో నటించగలవు. సో, దానికి నాకు 3 యాక్టర్స్ గుర్తొస్తారు. ఒకటి 'చిరంజీవి' గారు, రెండోది 'మహేష్ బాబు' గారు, మూడోది 'ప్రభాస్' గారు బేసిక్‌గా. సో, ఆయన కళ్ళుతో ఆయన ఎక్స్‌ప్రెషనే లేకపోతే ఆయన ఫీల్ అయ్యే ఎమోషన్ ఏదైతే ఉందో ఆయన కళ్ళతోనే చెప్పేస్తారు. అండ్ దెన్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో అయితే లిటరల్లీ నీకు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే చెప్తున్నా గదా! నీ ఫేవరెట్ హీరో గుండాలు కొట్టినప్పుడు లేకపోతే రౌడీలు ఎరగదీసినప్పుడు ఆ హై ఉంటదిరా! అది నేను అది నేను మాటలతో చెప్పలే. అది వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట. సో, మొత్తానికి ఆయన లుక్స్, కాస్ట్యూమ్స్ అన్నీ 'బాహుబలి 2' తర్వాత ది బెస్ట్ అనమాట. అండ్ దెన్ 6:30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమందరం మిస్ అయిన 'ప్రభాస్' ఈ సినిమాలో మనందరికీ మళ్ళీ కనిపించిందనమాట. సో, ఈ మాస్ రోల్‌లో అయితే అమేజింగ్‌గా చేశాడు. నెక్స్ట్ 'పృథ్వీరాజ్' గారు హి ఈస్ ఎక్సలెంట్ ఇన్ హిస్ రోల్. ఫన్నీ విషయం ఏంటంటే సినిమాలో వీడే మెయిన్ విలన్. కానీ ఈయనోళ్ళు ఇంటర్వల్‌లో కనిపిస్తారు. కానీ ఆ సెకండ్ హాఫ్ మొత్తం ఇక 2 గంటలు ఉండేసరికి ఆయన మొత్తం సేపు ఉంటారు. ఇంకోటేంటంటే ఆయన క్యారెక్టర్ ఆర్క్ ఏదైనా ఆయన క్యారెక్టర్ ఆ పాత్రలో ఉండే ఆ కంప్లెక్సిటీ ఏదైతే ఉందో బికాజ్ వీడు చాలా గ్రేగా ఉంటాడు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత ఆయన కెమిస్ట్రీ ఇన్ ఫ్రెండ్‌షిప్ విత్ 'ప్రభాస్' గారు చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత ఆయన 'ప్రభాస్' గారి గురించి మాట్లాడే కొద్దీ అంటే బేసిక్‌గా వాడొక పిచ్చోడు. ఎవరు మాట వినలేని ఒక పిచ్చోడులు అంటే అందరికి హీరో గాడికి ఎలివేషన్ ఇస్తుంటే వాడు ప్రాణ స్నేహితుడు వాడి గురించి ఎలివేషన్ ఇస్తుంటే ఇంకా మంచిగానే ఉంటది. ఇంకోటేంటంటే నేను బల్ల గుద్ది చెప్తున్నానండి. నేను 'పృథ్వీరాజ్' గారు ఒకే ఒక సినిమా చూసా. ఆ సినిమా ఏంటంటే 'అయ్యప్పనం కోశయం.' ఆఫ్‌కోర్స్ అది మన తెలుగులో తీశారు 'భీమ్లా నాయక్‌గా.' కానీ ఈ సినిమాలో అయితే నాకు నిజంగా ఈసారి కనిపించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అమేజింగ్ ఉంటది. అండ్ ఆయన సినిమాలో చాలా అంటే చాలా బాగున్నారు. ఆయన పార్ట్ 2లో ఇంకా మంచి స్కోప్ ఉంటదని నాకు బాగా తెలుసు. సో, యాహ్! అదొకటి చెప్తా. 'ప్రభాస్' గారు, 'పృథ్వీరాజ్' గారి తర్వాత ఎవరైనా స్టీల్స్ ద షో అంటే అన్‌డౌటెడ్‌లీ అందరికీ ఇప్పుడు ఆమె మీద ఒక క్రష్ ఉంది. 'శ్రేయ రెడ్డి' గారు ఎర్రగే తీసిందంతే. అసలు 'రాధారమ' అనే ఒక పాత్ర ఏదైతే ఉందో అంత పవర్‌ఫుల్‌గా, అంత వెల్ రిటెన్‌గా ఉండేసరికి ఆమె పర్ఫార్మెన్స్‌కి ఎంత స్కోప్ ఉందంటే చాలా అంటే చాలా ఉంటది. ముఖ్యంగా ఆమె చూపించే ఇంటెన్సిటీ ఆ సినిమా మొత్తం ఓడియమ్మ! నాకే నాకే భయమేస్తుందిరా అని ఆమె నటించే విధానం అన్నిట్లికంటే ఆమెకుండే ఒక స్క్రీన్ టైమ్. ఆమె లైక్ ఆల్మోస్ట్ ఒక అరగంట స్క్రీన్ టైమ్ ఉంటది. లేకపోతే మేబీ అంతకు మించి ఎక్కువ ఉంటది. బట్ ఆమెకు చాలా సీన్స్ ఉంటాయి. చాలా స్కోప్ ఉంటది. బేసిక్‌గా నాకు 'బాహుబలి' సినిమాలో శివగామి పాత్ర గుర్తొచ్చేది. రమ్యకృష్ణ గారు చేసేది. ఎందుకంటే ఒక రాజతంత్రానికి లేకపోతే సింహాసనంకి వాళ్ళు ఆడే రాజకీయ ఆటలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక పవర్‌ఫుల్ వుమన్
పెడితే అది ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్ అవుతుంది అనేది నేను ఎప్పుడు నమ్ముతాను. సో ప్రశాంత్ నీల్ కూడా అదే అదే అనిపించింది. సో ఆయన కూడా అదే చేశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అండ్ ఆమె ఇంటెన్సిటీ మొత్తం ఇట్స్ ట్రీట్ టు వాచ్ అనమాట. ఫీస్ట్ ఫీస్ట్ అబ్సల్యూట్ ఫీస్ట్. దాని తర్వాత ఈ సినిమా 1,90,000 మంది ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆమ్, నిజం చెప్పాలంటే జగపతి బాబు గారు ఒక క్యామియో రోల్ ఉంటుంది. ఒక 3 సీన్లు ఉంటాయి. ఫస్ట్ సీన్ అయితే ఆడొస్తాడు. నెక్స్ట్ సీన్ అయితే ఐమ్ గోయింగ్ టు పల్లెటూరు అని చెప్తాడు. దాని తర్వాత సారీ 4 సీన్స్ ఉంటాయి. దాని తర్వాత 4వ సీను బోర్డుకి వచ్చినప్పుడు ఆడ మళ్ళీ వస్తాడు. దాని తర్వాత క్లైమాక్స్ సీన్లో ఆడ మొత్తం చెప్తాడు. బాబీ సింహ గారు అయితే హీఈస్ డీసెంట్. గరుడ రామ్ గారు అయితే ఈజ్ వెరీ గుడ్. ఏంటంటే అది సేమ్ గరుడ టైప్ రోల్ కాబట్టి. బ్రహ్మాజీ గారికి అయితే ఒక మేక్ ఓవర్ ఉంటుంది. ఆ! కా ఫన్నీగా అనిపించింది. దాని తర్వాత ఝాన్సీ గారైతే ఇంక అందరూ నవ్వుకున్నారు. నథింగ్ ఎల్స్ ఝాన్సీ గారు. కానీ ఏందంటే ఒక ఇంత సీరియస్‌గా భయంకరమైన ఒక పని మనిషిగా అంటే ఎవ్వరు నమ్మలేదు. ఎందుకంటే మనందరికీ ఝాన్సీ గారు ఏందంటే 'తులసి' సినిమాలో కోకాపేట ఆంటీ. అందుకే. దాని తర్వాత విష్ణుగా నటించిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచిగా చేశారు. జాన్ విజయ్ గారైతే ఆయన మంచిగానే చేశారు. కానీ ఆయన క్యారెక్టర్ నీకు చిరాకు దొబ్బుద్ది. ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ అస్తమానం నవ్వుతూనే ఉంటారు. ఒక పిచ్చోళ్ళ ఏవేవో నాకైతే చిరాకు దొబ్బింది. 'టిను ఆనంద్' గారికి ఒక క్యామియో రోల్ ఉంటది. అండ్ దెన్ ఈ సినిమాలో ఎవరైనా చెడదొబ్బారంటే, అంటే శ్రేయ రెడ్డి గారు ఇరగదీశారంటే, ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారండి. అంటే ఆయన వాళ్ళ క్యారెక్టర్ రాసే కొద్దీ అట్లా ఉంటది. ఈశ్వరిరావు గారైతే చాలా మంచి యాక్ట్రెస్. అంటే 'అరవింద్ సమేతలో' మన నవీన్ చంద్ర గారిని చంపే సీన్ మనందరికి గుర్తుంది. కానీ ఈ సినిమాలో అయితే చిరాకు దొబ్బిందిరా. ఓవర్ యాక్షన్ అవార్డ్ అంటే, ఓవర్ యాక్షన్ అవార్డ్ 2023 అయితే 100% బల్ల గుద్ది చెప్తున్నా ఈశ్వరరావు గారికి ఇవ్వచ్చు. ఎంత చిరాకు దొబ్బిందంటే, ఎంత ఓవర్ చేశారంటే అంత ఓవర్ చేసి. సేమ్ మన 'కేజీఎఫ్' మదర్ రోల్. నెక్స్ట్ ఏంటంటే, శృతి హాసన్ గారు అసల ఆ డబ్బింగ్ ఏందిరా బాబు! ఫస్ట్ సీన్ వచ్చినప్పుడే నాకు చిరాకు దొబ్బింది. ఆఫ్‌కోర్స్ ఆమె స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తది. కానీ ఆ క్యారెక్టర్ అయితే నా పేషెన్స్ ఎంత టెస్ట్ చేసిందంటే అంత టెస్ట్ చేసింది. వామ్మో! అది మామూలు విషయం కాదు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చాలా రోజుల తర్వాత ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ మన 'షఫీ' గారు బ్యాక్ ఇన్ తెలుగు మూవీ. ఆయన పేరు క్రెడిట్స్‌లో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఫన్నీ విషయం ఏంటంటే, ఆయన బ్రేక్ త్రూ మూవీ మన 'ఛత్రపతి'. దాని తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు సేమ్ ఒక 'ప్రభాస్' సినిమా. సో, అదైతే ఫన్నీగా ఉంటుంది. బట్ క్లైమాక్స్‌లో అయితే ఆయన డెఫినిట్‌గా ఆయన టాలెంట్ మరొకసారి చూపించి ఆ ఇంపాక్ట్ మళ్ళీ చేస్తారు. సో, వెరీ నైస్ టు సీ 'షఫీ' గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే చెప్పడానికి బోలెడంత ఉంది. సో, మనం ప్రయత్నం చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో, ఆబ్వియస్‌గా ఈ సినిమా 'ఉగ్రం' సినిమాకి ఒక రీటెల్లింగ్ అనమాట. నేను ఎప్పుడే చెప్పేస్తున్నా మీకు. నేను 'ఉగ్రం' సినిమా చూడలేదు. కానీ బేసిక్ స్టోరీ లైన్ నాకు తెలుసు. ఏందంటే ఎవడోగా అంటే ఒక ఫ్రెండ్‌కి ఇచ్చిన మాట ఒకడు పోరాడుతూనే ఉంటాడనమాట. సో, సేమ్ అదే. సో, ఇక్కడ బేసిక్ కోర్ స్టోరీ ఒక స్కెలెటన్ ఏదైతే ఉందో అది సేమ్‌గా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రెజెంటేషన్ స్క్రిప్ట్ డిఫరెంట్. ఎందుకంటే ఆ కోరు స్నేహం ఉండే ఒక విలువ ఏదైతే ఉందో అంటే ఆ థీమ్ ఏదైతే ఉందో స్క్రిప్ట్‌లో అది అది లైక్ 10 అది లైక్ 10 టైమ్స్ లేకపోతే 20 టైమ్స్ లార్జర్ ఇన్ స్కేల్ అది మొత్తం అంటే కాన్సెప్ట్ అనేది డిఫరెన్షియేట్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అండ్ అన్ని గూస్ బంప్స్ మూమెంట్సే ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ చెప్పిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ స్నేహం ఏదైతే ఉందో వాడు ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ అంటే నాకైతే పనిచేసింది. కానీ అది మొత్తం ఇంకా ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఆయనంతా చేయలేదనమాట. సో, 'దేవ' ఒక పాత్రగా మనం చూస్తే అది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వీడు నిజంగానే ఒక సలార్. సలార్ అంటే ట్రాన్స్లేట్స్ టు కమాండర్ అనమాట. సో, ఏందంటే ఒక సలార్ ఉండేవాడు. ఒక కమాండర్ ఏం చేయాలి? వాడు రాజు ఏం చెప్తే అది వాడు మాట వినాలనమాట. సో, ఈ రకంగా చూస్తే వాడి జీవితంలో ఇద్దరు రాజులుంటారు. యాక్చువల్లీ ఒక రాణి ఉంటది. ఒక రాజు ఉంటాడు. సో, వాడు రాణి అంటే వాళ్ళ అమ్మగారు. వాడు రాజు అంటే వరద అనమాట. సో, ఏందంటే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా వాడు అంటే అవసరం ఉన్నప్పుడు వాడు నిశ్శబ్దంగా ఒక మాట చెప్పుకునే వాడు ఉన్నే ఉంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు వాడొక పిచ్చోడవుతాడనమాట. వాడికి ఏమైనా అన్యాయం కనిపిస్తే ఇది చెప్తే, అది చెప్తే. సో, ఏందంటే ఇంకోటి
కాన్సార్ వాళ్ళు చూపించే కొద్దీ అంత హ్యూజ్ స్కేల్‌లో ఇన్ని పాత్రలు, ఇన్ని క్యారెక్టర్ మోటివ్స్ అసలు ఎందుకు జరుగుతుంది? ఎందుకు చేసినారని చెప్పి ఆయన అట్లా చూపించారు. కానీ ఈ సినిమాలో ప్రాబ్లమ్ ఏందంటే నీకు యాక్చువల్లీ కంటెక్స్ట్ తెలీదు. వాళ్ళు సినిమాకి ముందు ఇట్లా ప్రమోట్ చేసుంటే మొత్తం చూపించుంటే మాకంత కన్‌ఫ్యూజన్ ఉండేది కాదు. సో ఏందంటే సినిమా జెట్ స్పీడ్‌లో నీలమామ మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. వాడు మొదటి భార్య కూతురు, మొదటి భార్య కొడుకు, రెండో భార్య కొడుకు నారంగ్ గురుంగ్ గురుంగ్ నారంగ్ గురుంగు బారవ వాలి వీళ్ళందరూ నుర్రుంగు ఆ కుర్రుంగు దాని తర్వాత ఇంకోడు ఉంటాడు నారంగ్ ఉంటాడు విష్ణు ఒరే వీళ్ళందరికి ఎవర్రా నాకేం అర్థమై సావట్లేదు. నాకు సేమ్ కేజీఎఫ్లో నాకు అదే అనిపించింది. అందరికీ పెద్ద పెద్ద దాడులు ఉంటాయి అందరికీ లైక్ పెద్ద మీసాలు పెద్ద పెద్ద కోట్లు పెద్ద పెద్ద సూట్లు ఓర్ని అమ్మ ఒరే ఇక్కడ ఎవడరా బాబు నాకేం అర్థమై సావట్లేదు. సో సేమ్ అట్లానే ఏంటంటే టూ మచ్ గోయింగ్ ఆన్ అంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు డైజెస్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ నువ్వు అది అర్థం చేసుకున్న కొద్దీ ఇంకేదో జరుగుతుంది ఓడి అమ్మ ఏం జరుగుతుంది అని చెప్పి. బట్ ఇంకోటి ఒక ఆనెస్ట్ విషయం చెప్పాలి మీకు ఏంటంటే ఇంత జరిగే కొద్దీ ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని ప్లాట్ పాయింట్స్ ఉండేసరికి నిజంగానే ఆయన రెండు సినిమాలు కవర్ చేయొచ్చా అనేది నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో ఇంత ఉంది ఎన్ని అన్ఆన్సర్డ్ ప్రశ్నలు ఉన్నాయి అది సెకండ్ పార్ట్లో ఆన్సర్ చేయాలి. అండ్ దెన్ ఫస్ట్ హాఫ్ అయితే నిజం చెప్తున్నా నాకు ఫస్ట్ హాఫ్ చిరాకు దొబ్బింది. ఏంటంటే సేమ్ లైక్ మన భాషా టెంప్లెట్ కానీ భాషా టెంప్లెట్లో ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్ పెట్టాలి కదా. ఇక్కడైతే నీకు లైక్ స్టోరీ లేదు నాకు ఏమి అనిపించలేదు. నాకు ఎక్కడ సినిమా జై అని లెగేసిందంటే అఫ్ కోర్స్ కోల్ మైన్ ఫైట్లు కానీ అప్పటి వరకు సినిమా చాలా స్లోగా ఉంటుండే అసలు ఏం జరుగుతుందిరా బాబు నాకు నాకు అనిపించింది. అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది అంటే యాక్చువల్లీ వేరే సినిమా చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫే ఒక గంట 10 నిమిషాలు అంటే సెకండ్ హాఫ్ అయితే 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. కానీ ఇది ఆల్మోస్ట్ 2 గంటలు ఉండేసరికి నువ్వు ఇంకా లైక్ ఇంకో ఫీచర్ లెంగ్త్ సినిమా నువ్వు చూసినట్టు ఉంటుంది. సో యాహ్! అంటే అంటే కంటెక్స్ట్ ఏం ప్రాపర్ కంటెక్స్ట్ ఏం లేకుండా నీకేమి అర్థమవుద్ది బేసిక్‌గా. సో నాకు సినిమా కొంచెం అట్లా అనిపించింది. కానీ అదే చెప్తున్నా కదా! ఈ సినిమాకి ఒక అర్థమైన విషయం ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాకి ఓకే. కమర్షియల్ సినిమాకి ఏందంటే, సెకండ్ టైమ్ చూడడం అనేదే గొప్ప. అంటే ఒకప్పుడు మేము చూసేవాళ్ళం గదా! అంటే 'పోకిరి', 'అతడు', 'జల్సా' 'నువ్వు నాకు నచ్చావు', 'అన్నయ్య', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'ఇంద్ర', 'ఠాగూర్' ఈ సినిమాలని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తది గదా! ప్రెజెంట్ డేలో అయితే వాళ్ళు తీసే అడ్డమైన సినిమాలయితే నీకు ఒక్కడు కూడా మరొకసారి చూడాలని నీకు చూడబుద్ధి అవుద్ది బేసిక్‌గా. సో, బట్ ఇది 'సలార్‌కుంటది'. ఎందుకంటే నీకు ఫస్ట్ టైమ్ నీకేం అర్థమై సావకపోతే సెకండ్ టైమ్ చూసినప్పుడు ఓకే. నీకు ఆల్రెడీ కంటెక్స్ట్ నీకు అండర్‌స్టాండింగ్ ఉంది. నీకు ఆ కంటెక్స్ట్ అని అర్థం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతది అనే నీకుంటది. చాలామంది 'సాహో' గురించి అలా చెప్తారు గానీ 'సాహో'కి, 'సలార్‌కి' తేడా ఏంటో చెప్పనా? సారీ 'సాహో' అండ్ 'సలార్‌కి' తేడా ఏంటో చెప్పనా? 'సాహోలో' వాళ్ళేదో అడ్డమైన ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. వాడు చొక్కా లేకుండా వాడు కొండ నుండి దూకి వాడు కిందకొస్తాడు. 'సలార్‌లో' అయితే నీకు ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటది. సో, అక్కడ రీజనింగ్ లేదు. ఇక్కడ రీజనింగ్ ఉంది. ఇంకోటేంటంటే వద్దులే 'సాహో' గురించి మాకెందుకులే ఇప్పుడు. కానీ ఈ సినిమా నాకు ఎట్లా అనిపించిందంటే బేసిక్‌లీ నువ్వు 4 సినిమాలు లేకపోతే 5 సినిమాలు యాహ్! 4 సినిమాలు అనుకోవచ్చు. ఈ సినిమా నువ్వు 'ఛత్రపతి', 'బాహుబలి', 'కేజీఎఫ్' అండ్ దెన్ మన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఈ 4 మిక్సీలో కొట్టి ఒక పావుగంట తర్వాత తీస్తే అది బేసిక్‌లీ 'సలార్' సినిమా. ఎందుకో చెప్తా. సో 'ఛత్రపతి' ఎందుకంటే ఇక్కడ మదర్ ఎమోషన్ ఉంటది. దాని తర్వాత ఫ్రెండ్ ఎమోషన్ ఉంటది. ఫ్రెండ్ ఎమోషన్ ఏందంటే హీరో గాడు వాడు రక్తం మరుకుతూనే ఉంటదనమాట. సో వాడు కిల్లింగ్ మెషిన్ అవ్వడానికి వాడు ఫ్రెండు వాడెప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. కానీ ఆడు చేయడు. వాడిని ఆపలేడు. వాడు చంపేస్తాడు. 'బాహుబలి' ఎందుకంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇంకొక అంటే ఇట్స్ వెరీ సింపుల్. దాంట్లో నీకు 3 ట్రైబులుంటాయి దాంట్లో గూడా. అంటే 3 రాజ్యాలుంటాయి. అక్కడ నీకు 4 ఉంటాయి యాక్చువల్లీ. నీకు మహాష్మతి ఉంటది. నీకు ఒరేది ఇంకోటేనా కుంతల రాజ్యం ఉంటది. పిండారీలుంటారు. పిండారీలు ఎవరంటే వాడు కుంతల రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద అటాక్ చేశారు కదా! వాళ్ళు పిండారీలు. నాలుగోదేంటంటే కాలకేయులు.
సో ఈ నలుగురు ట్రైబ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో ఇంకెక్కడో ఉంటాయి కదా. కానీ ఆబ్వియస్గా మెయిన్ మహాష్మతి. ఇక్కడైతే వాళ్ళకి మంచిగా కాన్సా అని పెట్టారు. కానీ బాహుబలి ఎందుకో నేను చెప్తా ఏంటంటే, ఇక్కడ సింహాసనానికి నిజమైన వారసుడు ఉంటాడు. ఓకే. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక రాజకీయ నాటకం ఆడతారన్నమాట. అంటే ఒక రాజకీయ ఆటలు ఆడతారన్నమాట. రాజకీయం ఆడతారన్నమాట. ఏంటంటే ఇంతమంది క్యారెక్టర్స్ వాళ్ళకందరికి తెలుసు. కాన్సార్ సింహాసనం మీద ఎవడు కూర్చుంటే వాడే తోపు, వాడే వాడికే అధికారం, వాడికే బలం ఇదంతా. సో ఏంటంటే షేక్స్పియర్ గారు వాళ్ళు ఆయనకు ఒక కోడ్ చెప్పారన్నమాట. ఏంటంటే ఆ, అవినీతి, సారీ, బలం అనేది అది ఆ, బలం అనేది ఆ, నిన్ను కరప్ట్ చేస్తుంది. కానీ అబ్సల్యూట్ పవర్ ఏదైతే ఉందో అది నేను పూర్తిగా కరప్ట్ చేస్తుంది. అది పాయింట్ ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి నువ్వు పెట్టచ్చు. ఓకే. సో అదనమాట కేజీఎఫ్. ఎందుకంటే ఆబ్వియస్గా ఈ సినిమాలో 1,90 విలన్స్ ఉంటారు, 1,90 గ్యాంగ్స్ ఉంటారు. సినిమాకు ఉండే ఓవరాల్ ఆస్థెటిక్ ఏదైతే ఉందో సేమ్ కేజీఎఫ్ స్టైల్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఆబ్వియస్గా సీన్ సీక్వెన్సెస్ అనమాట. దాని తర్వాత పెద్ద పెద్ద బిల్డప్లు, అంటే క్యారెక్టర్ బిల్డప్స్, సీన్ బిల్డప్స్, హీరోయిజం ఎలివేషన్స్ అదంతా కదా. అండ్ దెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏంటంటే, ఎందుకంటే ఈ వరల్డ్ ఆఫ్ కాన్సార్ అనేది ఈ ట్రైబల్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఈ ఈ ఓటింగ్, వాళ్ళ ఓటేసే ప్రొసీజర్ ఓటేసే విధానం కానివ్వండి. దాని తర్వాత అఫ్ కోర్స్ మరొకసారి ర- రాజ రాజనాటకీయం. ఓకే. లేకపోతే సారీ, యా, రాజకీయ ఆటలు బేసిక్గా. సో అదంతా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే అది ప్యూర్ పొలిటికల్ డ్రామా. సారీ, అది ప్యూర్ డ్రామా ఫర్ సింహాసనానికి బలం అనమాట. అందరు ఎవడు ఇష్టం వచ్చినట్టు ఎవడు స్కెచ్ చేసి ఉంటాడు. కానీ చరిత్రలో అది మోస్ట్ సక్సెస్ఫుల్ షో ఎందుకైందంటే అది డ్రామా వల్లనే. ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మిక్సీలు కొడితే అది అది సలార్ సినిమా అనమాట. కానీ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్కి ఆ రైటింగ్ చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ బిల్డప్, డ్రామా, యాక్షన్ సీన్స్ వాళ్ళు అమేజింగ్ అసలు. కానీ నాకేమనిపించింది అంటే సినిమాలో ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో అవంత స్ట్రాంగ్గా నాకు అనిపించలేదు. ఏంటంటే కాటేరమ్మ సీక్వెన్స్లో సినిమాలో బెస్ట్ సీక్వెన్స్ అది అన్లిమిటెడ్ గూసం సీక్వెన్స్. నాకు అక్కడ ఇమోషన్ పండలేదు డ్యూ టు ఆ క్లీషేడ్ ట్రోప్ ఏంటంటే ఒకడు యూనో అమ్మాయిల మీద వాడు కన్నేసి ఉంచాడు. అంటే సేమ్ లైక్ వాళ్ళు ఏదో ఒక వాళ్ళ దేవుడి కోసం ఎవడో ఒకడు వస్తాడు అని చెప్పి దాని తర్వాత ఈడు వస్తాడు. కానీ అక్కడ ఎలివేషన్ అండ్ యాక్షన్ కోరియోగ్రఫీ అక్కడికి ఉండే గూస్ పంప్స్ ఆ రేంజ్లో ఉండేసరికి ఆ సీన్ని అంత ఎలివేట్ చేసి ఆ ఎలివేషనే ఎమోషన్ని ఓవర్ చేసింది అనమాట. సో అందుకే ఆ సీన్ అందరికీ ఎక్కింది. దాని తర్వాత కోర్టు వాయిదా సీన్, వాడు నారంగు తలకాయ కోస్తాడు కదా. ఈ రెండు సీక్వెన్సెస్లో అంటే బ్యాక్ టు బ్యాక్ కాటేరమ్మ సీక్వెన్స్, కోర్టు తలకాయ నరికే సీక్వెన్స్ సినిమాలో బెస్ట్ పార్ట్. దాని తర్వాత క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ పార్ట్ ఈ సినిమాలో అమేజింగ్గా ఉంటుండే. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో డ్రామా అనేది చాలా బాగుండేది. ఓన్లీ ఫస్ట్ హాఫ్లో నీకు ఆ కోల్ మైన్ ఫైట్ వచ్చేసరికి ఏం లేదు. అదే యాక్చువల్లీ నీకు మొత్తం సెకండ్ హాఫ్లో పెట్టేసరికి యాక్చువల్లీ నువ్వు మొత్తం సినిమా ఎంగేజింగ్ తీయాలనేది అదైతే చాలా కష్టం. సో నాకు అదే అనిపించింది. సో ఇప్పుడు రైటింగ్ సంగతానికి వస్తే మనం కొన్ని సీన్స్ ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. ఏంటంటే డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఆ, ఇప్పుడు గుండాలు వాళ్ళు ఏడిపిస్తారు. అండ్ దెన్ వీడు ఎట్లా అంత కోపడుతున్నాడంటే వాడు అదే కదా, ఆ పోల్ ఉంటది కదా, ఆ పోల్ పట్టుకున్న తర్వాత అప్పుడు వాడికి తెలుసు వాడు బలం ఏందో. దాని తర్వాత ఆ బలం వాడు కోల్ మైండ్ ఫైట్ లో అందరినీ వాడు ఎరుగు తీస్తాడు. కానీ చిన్న పిల్లలకి ఏంటంటే ఈ సాఫ్ట్ గోయింగ్, అంటే బేసిక్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే వారు ఏడు లైట్ అని చెప్పి. కానీ ఆ ఫైట్ చేసినప్పుడు వాళ్ళు అంత పైన సూర్యుడు వచ్చినప్పుడు వాళ్ళు సల్యూట్ చేస్తారు కదా, అది మెంటల్ మాస్ ఎలివేషన్. దాని తర్వాత దేవాగాడు, నాకు బాగా గుర్తు ఏంటంటే వాడు కాన్సాలో అడుగుపెట్టిన తర్వాత నీకు ఫస్ట్ వాడు ఇంటర్లింక్ చేస్తాడు అనమాట. ఈ ట్రైబల్ అమ్మాయి మొత్తం పూజ చేస్తూ ఉంటుంది అమ్మ కాటేరమ్మకి. ఏంటంటే ఈ ఈ ట్రైబల్ ఉమెన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో
ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఒక దేవుడు లాంటి వాడు అంటే కాటేరకు పూజ చేసి మమ్మల్ని కాపాడడానికి ఎవరో ఒకరు పంపించండి అమ్మా అని చెప్పి వాడు వాళ్ళు ప్రయత్నం చేసినమాట. దాని తర్వాత ఆ ఎపిసోడ్ వస్తే వాడు అందరినీ ఎరగదీస్తాడు. ఇంకోటి ఏంటంటే మన బుజ్జిగాడి సినిమా గుర్తుందా? ఈ సూజీ ఇంజిన్ హార్స్ పవర్ ఎక్కువ, రై 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 అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని లిటరల్గా తీసుకుని ఫస్ట్ ఫైట్లో వీడొక స్టార్ట్ అవ్వలేని ఒక ఎంజిన్ లాగా వాడు చేయట్లో పెడతాడు. కార్ ఇంజిన్ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇట్లా చేస్తాడు. ఫైనల్గా వాడు మొత్తం చెయ్యి ఇట్లా ఇట్లా బిగించినప్పుడు అప్పుడు ఎంజిన్ స్టార్ట్ అయినట్టు అట్లా ఇంకొక ఎలివేషన్ పడతాయి. అదైతే చాలా క్రియేటివ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఆ మేక్ సీన్ ఉంటుంది కదా, నువ్వు అనుకుంటావు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వాడు యాక్చువల్లీ అది సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. బికాజ్ ఆ సీన్కే బోల్డని ఇంటర్ కట్స్ జరుగుతూ ఉంటాయి ఎడిటింగ్ పరంగా. ఆ సీన్కి మళ్ళీ వస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ సీన్లో బోల్డని జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే వరదకి వాడుకుండే ఒక బలం ఏదైతే ఉందో ఆ సీన్లో అది అది పోతుంది. దాని తర్వాత అక్కడ ప్రభాస్ గారు ఆయన ప్రతి అమ్మాయిలో ఆమె అమ్మగారిని చూసే అంటే ఎవరైనా ఒక ట్రబుల్లో ఉండే ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మగారిని చూస్తారు ప్రతి ఆడదానిలో చూస్తానని చెప్పి అప్పుడు వాళ్ళు మళ్ళీ చేస్తారు. దాని తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో మళ్ళీ ఆ సీన్ రివీల్ ఏంటంటే శౌర్యంగులు వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఏంటంటే వరదగాడు వాడు ఆ రోజు వాళ్ళందరినీ కాపాడాడు అనమాట. కానీ సినిమాల్లో అన్ని బోలెని హైలైట్ సీన్స్ ఉన్నాయిరా. ఏంటంటే ప్రభాస్ ఎంట్రీ సీను, కోల్ మైన్ ఫైట్, ఇంటర్వల్ ఫైట్, అఫ్ కోర్స్ సినిమాలో బెస్ట్ ఫైట్ కాటేరమ్మ ఫైట్, కోర్ట్ సీన్, కోర్టు వాయిదా ఇచ్చే వాళ్ళ సీను, దాని తర్వాత క్లైమాక్స్ సీను అదంతా జాంబీస్ వాళ్ళందరూ నరకడం, దాని తర్వాత ఆ మొత్తం ఆ రివీల్ అనమాట, వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారని. దాని తర్వాత కాటేరమ్మ ఫైట్లో కొన్ని డైలాగులు చాలా బాగుంటాయి. ఏంటంటే ఆ ముసలాం వచ్చి నువ్వు నిజమా కాదా అని జస్ట్ తెలుసుకోవాలని ఉంది నాయన అని చెప్తారు. దాని తర్వాత బెస్ట్ ఎలివేషన్ ఏంటంటే కాటేరమ్మకి మొక్కేస్తే కాటేరమ్మ ఆమె కొడుకుని పంపించినట్టుందని చెప్పి అక్కడ మెంటల్ మాస్ ఎలివేషన్ చెప్పి ఒక ఇద్దరా ప్రశాంత్ నీల్ అదే మాకు అట్లా అనిపిస్తుంది అమేజింగ్. కానీ ఇవన్నీ పాజిటివ్స్ ఈ సినిమాలో. నెగటివ్స్ ఏందో నేను చెప్తా. ఈ సినిమా ఎట్లుంటుంది అంటే నేను చెప్తా. నువ్వు థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు నీకు చాలా ఒక వియర్డ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఆ ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుందంటే సినిమాలో నీకు యాక్చువల్లీ ఏం చూపించాడు, నీకు అన్ని సెటప్ చేస్తాడు కానీ వాడు ఏ ప్రశ్న వాడు ఆన్సర్ చేయడు. సో ఇప్పుడు అన్నీ నీకు లక్ష్య బేసిక్గా ఏంటంటే థియేటర్లో అడుగుపెట్టినప్పుడు నువ్వు అనుకుంటావు ఓకే వీడు ఇది ఆన్సర్ చేస్తాడు, ఇది ఆన్సర్ చేస్తాడు, అది అంటే దీనికి ఈయన సమాధానం చెప్తాడు, దీనికి సమాధానం చెప్తాడు. ఈ సినిమా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా నువ్వు ఎందుకు దేనికోసం వెళ్తావు, ఒక డౌట్ క్లియర్ చేయడానికి వెళ్తావు కదా. రెండు మూడు డౌట్లు క్లియర్ చేయడానికి వెళ్తే ఈ సినిమా నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు అంటే ఒకటో రెండు డౌట్లతో వెళ్తే ఒక 10 15 డౌట్లతో నువ్వు థియేటర్ నుండి బయటకు వస్తావు. ఒరేయ్ ఇదేంట్రా, ఇది ఇట్లా జరిగిందా, అట్లా జరిగిందా, ఇలా జరిగిందా, అలా జరిగింది అని నీకు అయ్యే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ సినిమాల్లో నీకు ఏది చూపాడు మొత్తం పార్ట్ టూలోనే దాచాడు. సో నీకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే నువ్వు థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు నువ్వు కొంచెం డిసప్పాయింట్ అవుతావు. ఎందుకంటే నీకు సమాధానాల కంటే నీకు ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు. అంటే ఇది రైటింగ్ పరంగానా లేకపోతే ఈయన కావాలని ప్రశాంత్ నీల్ కావాలని చేశాడు నాకు తెలియదు. కానీ నా క్వశ్చన్స్ ఏంటంటే 1,90,000 కానీ కొన్ని చెప్తా. అఫ్ కోర్స్ అవుట్ స్టాండింగ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దేవాగాడికి వీడు శౌర్యంగా రాజ్ కుమారుడు అని తెలిసి అంటే ఆ సింహాసనానికి రైట్ఫుల్ ఎయిర్ నిజమైన వారసుడు వీడే అని తెలిసి వాడు 25 సంవత్సరాల తర్వాత వాడు మళ్ళీ కాన్సార్కి వచ్చాడా? అంటే వాడు అంటే ఆ సింహాసనాన్ని ఆక్రమించడానికి కుర్చీ మీద కూర్చోవడానికి వాడు మళ్ళీ వచ్చాడా, లేకపోతే నిజంగానే వాడు మళ్ళీ వరద కోసం వచ్చాడా? సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ క్వశ్చన్ ఏంటంటే వాడు ఏది చూస్ చేసుకుంటాడు, వాడు ఏది సెలెక్ట్ చేసుకుంటాడు పార్ట్ టూలో? వాడు సింహాసనం సెలెక్ట్ చేసుకుంటాడా, స్నేహం సెలెక్ట్ చేసుకుంటాడా, లేకపోతే వాడు రివెంజ్ ప్యాత్ తీసుకుంటాడు? ఎందుకంటే మన్నార్ క్లాన్ వలన వాడు బెస్ట్ ఫ్రెండ్ క్లాన్ వలన వాడి క్లాన్లో అందరు చచ్చిపోయారు అనమాట. నాకు తెలిసి ది సేమ్ డెఫినెట్గా బాబీ సిమాతో ఏదో ఒకటి ఉంటుంది.
దాని తర్వాత సేమ్ ఉగ్రంలో నేనేం విన్నానంటే వాడి బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు వాడు చంపేస్తాడు. సో వాడి తమ్ముడిని వాడు చంపేసి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. లేకపోతే వీళ్ళందరూ నటించే విధానం ఏంటంటే ఇవన్నీ వాడికి ముందు నుండి సెట్ చేసి "వీడు నిజంగానే నా ప్రాణ స్నేహితుడు, నా ఫ్రెండ్ ఈ స్థాయిలో ఉండడానికి ఉండే కొద్దీ ఉంటే అది కూడా ఒక సూపర్ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. ఇదంతా వాళ్ళిద్దరు ఆడే ఒక గేమ్, వీళ్ళిద్దరు విడిపోవడం అదంతా చెప్పడం. దట్ వుడ్ యాక్చువల్లీ బి వెరీ కూల్. కానీ చూద్దాం వాడు ఎట్లా చేస్తాడు. రెండోది ఏంటంటే అదే వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు అయితే వీళ్ళు ఎందుకు ఇద్దరు బద్ధశత్రువులు అయ్యారు. ఇంకోటి ఏంటంటే వరదకి తెలుసా? ఎందుకంటే అంటే వరదకి తెలుసా ఇన్ ద సెన్స్ వాడు ఆ రోజు వీడి అమ్మని కాపాడాడు కదా ఆ మేకలు కొట్టే సీన్లో. సో వాడికి తెలుసా ఏంటంటే వాడి డాడీ వాడొక ఆర్డర్ ఇచ్చానమాట, మొత్తం శౌర్యంగ క్లాన్ని మొత్తం సంపపారు దొబ్బి నరకపారు దొబ్బి అని చెప్పి. సో యా అంటే వాడు చెప్పాడు కదా. సో వాడు ఇది తెలుసుకుని వాడు ఒక శౌర్యంగాని కాపాడి వాడు ఇది కావాలని వరదగాడు చేశాడా లేకపోతే వాడు తెలియగానే చేశాడా అనేది అది ఇంకో డౌట్. మూడోది ఏంటంటే అసలు ఈ కృష్ణకాంత్ గాడవాడు వాడు మన్నార్ క్లాన్కి వాడు ఏమవుతాడు, వాళ్ళిద్దరికి వీడికి సంబంధం ఏంటి. నాలుగోది ఝాన్సీ ఎవరు, ఆమెకుండే ఒక సంబంధం ఏంటి వీళ్ళతో. ఐదోది ఏంటంటే ఈశ్వరీరావుకి దేవా గురించి అంటే ఆమెకి తెలుసా ఏంటంటే ఆమె శౌర్యంగా అంటే ఆబ్వియస్గా ఆమెకు తెలిసే ఉంటుంది. కానీ దేవా అండ్ వాడి నిజమైన ఐడెంటిటీ ఏదైతుందో అందుకే ఆమంతా భయపడుతుందా ఏంటంటే వద్దురా నువ్వు కాన్సార్కి వెళ్ళకు. ఎందుకంటే వాడు కాన్సార్లు అడుగుపెట్టిన తర్వాత అంటే బేసిక్గా అక్కడికి వెళ్ళడానికి వాడు ఏదో చేస్తాడని భయం, లేకపోతే అదంతా వాడు ఈ బలానికి వాడు బలవుతాడనేది మేబీ ఒక భయం ఉంటుంది. నా ఆరోది ఏంటంటే వరదగాడు ఇప్పుడు వాడు రాజు అయితే 2010కి 2017లో అసలు ఏం జరిగింది ఆ టైం పీరియడ్లో. ఎందుకంటే సింపుల్గా చెప్తా, మాకు బాహుబలిలో నీకు ఫస్ట్ ఏం చూపిస్తాడు, వాడు ఫస్ట్ ఏం చూపిస్తాడంటే బల్లా రాజేయుడు. కానీ బల్లాగాడు ఎట్లా రాజేయుడు అది మాత్రం నీకు చెప్పడు. నువ్వు ఏం ఆలోచించాలంటే లేకపోతే నువ్వు ఏమనుకోవాలంటే వీడు బాహుబలి గాడిని వీడు చంపేశాడు. దాని తర్వాత వాడు ఆ, ఆ దేవసేన్ని బానిసగా చేసి ఆమెని హింస పెడుతూనే ఉంటాడు అనమాట 25 సంవత్సరాలు బేసిక్గా. ఓకే. సో అది మేము అనుకోవాలి. కానీ సేమ్ ఇది అండ్ ఏంటంటే వరదగాడు వాడు రాజు ఎట్లా అయ్యాడు, వాడు నాన్నని వాడే చంపేశాడా, దాని తర్వాత మిగతా వాళ్ళు అందరిని లేపేశాడా. అండ్ దెన్ ఇంకోటి నీకు ఏడో ప్రశ్న కూడా వస్తుంది ఏంటంటే రాధారమ వీళ్ళిద్దరికి ఎందుకు మ్యాప్ వేసింది, వీళ్ళిద్దరికి ఎందుకు స్కెచ్ చేసింది. దేవగాడి బయటికి తీసుకురావాలంటే అంటే ఆమెకి ఏం అవసరం, పోనీ వాడు జగపతి బాబుని చంపాడా అంటే ఇదే చెప్తున్నా కదా. నువ్వు సినిమాలోకి ఒక్కటో రెండు డౌట్ల కోసం వెళ్తే అది క్లియర్ అవుతాయంటే సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత నీకు 10 లేకపోతే 1,90 డౌట్లు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కొన్ని రాసుకున్నాయి, ఇంకో బోలెన్ని ఉన్నాయి అంటే అదే చెప్తున్నారు కదా, ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని మోటివేషన్స్ ఇదంతా చేసే కొద్దీ నీకు ఏమి ఉండదురా, నీకు ఏమి ఉండదు. సో నీకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, నీకు ఆన్సర్స్ ఏం లేదు. నేను ఎప్పుడే చెప్పేస్తున్నా మీకు బల్ల గుద్ది చెప్తున్నా, సలార్ పార్ట్ 2026 కంటే ముందు అస్సలు రాదు. ఓకే. సో నువ్వు ఇంకో 3 సంవత్సరాలు ఆగాలి నువ్వు ఏమైనా ఆన్సర్ తెలుసుకోవాలంటే. సో యా అదే కదా. సో అండ్ దెన్ కేజీఎఫ్కి అంటే కేజీఎఫ్కి నేను కూడా చెప్తా ఆఫ్ కోర్స్ ఆ కంపారిజన్స్ ఇన్నెవిటబుల్ ఏంటంటే, కానీ కేజీఎఫ్లో ఒక సింగిల్ పాయింట్ ఉంటుంది, సిమిలర్ పాయింట్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ వాడు కాన్సార్ సింహాసనం ఎక్కాలని వాడనుకుంటే రాకీ గాడు వాడు కేజీఎఫ్లో అడుగుపెట్టిన తర్వాత వాడక్కడ సుల్తాన్ అవడానికి వాడు ప్రయత్నం చేసిన ఉంటుంది. కానీ కేజీఎఫ్లో నీకు ఓన్లీ ఒక సింగిల్ పాయింట్ జరుగుతూనే ఉంటుంది ఏంటంటే రాకీ బాయ్ నేను ఆక్రమించుకోవాలి, వాళ్ళందరినీ చంపేయాలి. సలార్లో అయితే నీకు ఒక అట్ ఎ గివెన్ టైం 4-5 పాయింట్లు స్టోరీ పాయింట్లు సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఆ టైం తీసుకుని దేవగాడికి ఇచ్చి వరదకి ఇచ్చి ఆ కాన్సార్ట్ వరల్డ్ బిల్డింగ్ చేసుకోవడానికి, దాని తర్వాత ఆ సింహాసనానికి వాళ్ళు ఇచ్చే యూనో ఆ రాజకీయ అంటే ఆ రాజకీయ ఆటలు రాజకీయ నాటక ఇదంతా ఏదైతే ఉండేదో ఈ రాజకీయ కుతంత్రాలు ఏదైతే ఉన్నాయో లేకపోతే సారీ సింహాసనానికి రాజకీయాలు బేసిక్గా థ్రోన్ పాలిటిక్స్ అదంతా చేయడానికి ఇవన్నీ టైం తీసుకుంటాయి అన్నమాట. కానీ ఇవన్నీ వాళ్ళు ఏం చే ఆ ప్రశాంత్ నీల్ ఏం చేసినాడంటే బేసిక్గా ఇంట్రడ్యూస్ చేశాడు,
కానీ దేనికి ఆడ సమాధానం చెప్పడు. ఆయన ఏది డెవలప్ చేయడు. సో, అదే చెప్తున్నా కదా! నీకు అన్ని సెకండ్ పార్ట్‌లో ఉంటాయి. అసలు ఏ క్యారెక్టర్ వాడు ఏం చేసాడు? వాడు మోటివ్స్ ఏంటి? అసలు వాడు ఏం చెప్దాం అనుకుంటున్నాడు? సో, దాని తర్వాత ఇవన్నీ ఈ లూస్ ఎండ్స్ ఈ 1,00,000 ప్రశ్నలు సెకండ్ హాఫ్‌లో ఆయన ఎట్లా ఆన్సర్ చేస్తాడు? అని ఇన్ని ఉన్నాయి కాబట్టి 2 సినిమాల్లో ఎట్లా చేస్తారు? ఇంత పెద్ద స్కేల్ ఉండే కొద్దీ అసలు ఎలా చేస్తాడు? సో, నాకదే డౌట్ అనమాట. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. ఓకే. సో, అదే రైటింగ్ గురించి ఇప్పుడు దర్శకత్వం బై ప్రశాంత్ నీల్ గారు అంటే నాకైతే చాలా బాగుంది. బట్ ఈ ఈ సినిమాకుండే ఒక యూస్‌లెస్ అండ్ పేషెన్స్ టెస్టింగ్ ఫస్ట్ హాఫ్ ఎందుకంటే స్టోరీ ఏం లేదు కాబట్టి కోల్ ఫైట్‌కి ఉండేసరికి సినిమాలు ఒక టేక్ ఆఫ్ ఉండదు. అండ్ బేసిక్‌గా ఒక పాయింట్ ఉండదు అప్పటికి. కానీ ఈ సినిమాలో యాక్షన్ బిల్డప్ దాని తర్వాత ఈ సినిమాలో ఎమోషన్స్ ప్లస్ ఎలివేషన్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో డ్రామా అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్. కానీ ఇందాక చెప్పినట్టు నీకు ఈ సినిమాల్లో ఎక్కువ నీకు ప్రశ్నల కంటే నీకెక్కువ సారీ నీకు సమతాల కంటే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి నీకు కొంచెం ఒక డిసప్పాయింటెడ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తాను మరొకసారి ఈ సినిమా చూడండి మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. నెక్స్ట్ ద షాడో షాట్స్ అదే వాడు నీడ్ కనిపిస్తాడు కదా కాటేరమ్మ ఫైట్‌లో ఏందంటే అందరు చేతులు కట్టుకొని నించోండిరా అని చెప్పి వాడు చెప్పడు. వాడు చేయడు. దాని తర్వాత వరదకి మాకు కనిపిస్తది కదా! ఏందంటే వీడు వినడు. దాని తర్వాత ఆ బాత్రూమ్ సీన్‌లో వాడి చేతులు కడుక్కునే కొద్దీ అద్దం ఎర్రగవుతది. దాని తర్వాత వాడి చేతులు మొత్తం రక్తంతో నిండిన ఒకటి ఉంటది గదా! అది బేసిక్‌గా ఒక హారర్ సినిమాలాగా ఉండేది. షాకింగ్ సీన్ బట్ అమేజింగ్ సీన్ ఉంటుండే. దాని తర్వాత అంటే బేసిక్‌గా నీల్ సినిమాలు ఎట్లుంటాయంటే నువ్వు లాజిక్ పక్కన పడేయాలి. ఎందుకంటే సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు 'ఖాన్ సార్' అని ఇండియాలో ఉండి కానీ వాళ్ళు అంటే పార్టిషన్ వచ్చిన తర్వాత ఒక సెపరేట్ స్టేటు అదే ఇండియాని మొత్తం పరిపాలిస్తది. ఇంత వాస్ట్ ఇంత వేరుగా 101 ఏరియాలు ఉన్నా సరే ఇది చూసి మనం నమ్మాలి. ఇంకోటేందంటే ఆ ప్లాస్టిక్ నైఫ్ సీన్ అయితే పగలబడి నవ్వుకున్నారురా ప్రతి ఒక్కడు. అసలు ఆ ప్లాస్టిక్ సీన్‌కి ఈశ్వరరావు గారు చేసే అతి వాడి అమ్మ చేసే అతి అయితే అది టూ మచ్. ఇంకోటేందంటే ఈ సినిమాలో లెక్కలు యాడప్ చేయట్లేదు. ఏదంటే 61 గవర్నర్స్ వాళ్ళకి ఒక్క ఓటు ఉంటే అది 61. 8 దొరలుంటే అది అందరికి 3 ఓట్లు ఉంటాయి. అది 24. 61 + 24 ఈస్ ఒక్క నిమిషం. 61 + 24 ఈస్ యాక్చువల్లీ నేనేం చేశానో నాకే తెలీదు. 61 + 24 అది 85 అవుతది కదా! ఇంకో 15 ఓకే. యాహ్! సో, 61 + 24 ఈస్ 85 అనమాట. దాని తర్వాత రాజుగాడికైతే వాడు 15 ఓట్లు. 85 + 15 ఈస్ 100. 101 ఏరియాలుంటే 100 ఓట్లుంటే ఆ మిగతా ఓటు యాడికెళ్ళింది? అదే నాకు అర్థం కాదు ఆ లాజిక్ ఏంది. మేబీ వాళ్ళు సెకండ్ పార్ట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకోటేందంటే మీరు స్టార్టింగ్‌లో మీకు గుర్తుంటే వాడు మొత్తం అస్సాంలో ఉండేసరికి అక్కడ ఒక నిప్పు రగులుతూ ఉంటదనమాట. నిప్పు మండుతూ ఉంటది. సో, వీడు కోపం గూడా అట్లానే రగిలే ఒక నిప్పులాగా ఉంటదని జెప్పి ఒక నైస్ ఒక పారలెల్ జేశారనమాట. ఇంకోటేందంటే వాడు 'కాన్సార్‌లో' ఒక సూపర్ షాట్ ఉంటదనమాట. 'కాన్సార్‌లో' వాడు ఆ పెద్దోడు అడుగుపెడతాడు. దాని తర్వాత వాడు చిన్నగున్నప్పుడు వాడు బయటికెళ్తూ ఉంటున్నాడనమాట. ఇంకోటేందంటే ఆయన 'ప్రభాస్' గారిని ఎలివేట్ జేసే విధానం, జస్ట్ ఆయన చూపించే విధానం అది ఇంక్రెడిబుల్ అండ్ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అనమాట. కానీ మొత్తానికి ఈ సినిమాకుండే ఒక స్కేలు అండ్ బోలెడంత స్టోరీ అండ్ ఏమీ సంబంధాలు లేకుండా నీకు బేసిక్‌గా ఇందాక చెప్పినట్టు నీకు ఎక్కువ ప్రశ్నలుంటాయి. కానీ ఒక ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ ఉంటదనమాట. సో, అదొకటి చెప్తా. నెక్స్ట్ ఈజ్ కానీ ఒక క్రేజీ ఫ్యాక్టర్ మనం మెచ్చుకోవాలి ఏంటిదంటే 'సలార్' యాక్చువల్లీ ఒక పాత్ బ్రేకింగ్ కమర్షియల్ మూవీ. ఎందుకంటే ఈ సినిమాలో డ్యూయెట్ లేదు. ఈ సినిమాలో సాంగ్ లేదు. సారీ ఈ సినిమాలో ఒక డ్యూయెట్ లేదు. ఒక స్టోరీని డిస్టర్బ్ చేసే, స్టోరీని బ్రేక్ చేసే పాటలు లేవు. కామెడీ ట్రాక్ లేదు. రొమాంటిక్ ట్రాక్ లేదు. ఐటెమ్ సాంగ్ లేదు. జస్ట్ ప్యూర్ డ్రామా, స్టోరీ అండ్ యాక్షన్‌తో సినిమా అండ్ ఎలివేషన్స్‌తో సినిమాను మొత్తం నడిపించాడు. ఆ సినిమాను మొత్తం నడిపించేసాడు. అండ్ మొత్తం నువ్వు ఎంగేజ్ అయ్యావు మొత్తానికి. సో, అదైతే మనం నిజంగానే మనం మెచ్చుకోవాలి. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ ఇన్ బీజీఎం బై రవి బస్రూర్ యాహ్! ఒకటే. యాహ్! నేను క్లాసిక్
క్లాసిక్ చెప్తాను మీరు అనుకున్నారు కదా, లేదు క్లాసిక్ కాదు. బట్ ఇట్స్ స్టిల్ వెరీ గుడ్. ఎందుకంటే ఒకటే చెప్తా, అందరు బీజిఎం గురించి అందరు కంప్లైంట్ చేసేది నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఒకటి కేజీఎఫ్ అనేది రవి బస్రూర్ గారి కెరీర్ బెస్ట్ వర్క్, ఆయన అదే మళ్ళీ చేయలేరు. అండ్ కేజీఎఫ్లో ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ సినిమాలు. ఎందుకంటే కేజీఎఫ్ అనేది అది ఆల్ అబౌట్ ఆ మూమెంట్లో ఉండే ఒక ఎలివేషన్, నువ్వు అట్లా కొట్టాలి. ఇక్కడైతే అట్లా కాదు. సలార్ అనేది ఇక్కడ డ్రామా అనేది. సో ఇక్కడ బీజిఎం పాయింట్ ఏంటంటే ఆ సీన్లో ఉండే సిచ్యుయేషన్ పరంగా అది నువ్వు నువ్వు తగ్గట్టుగా నువ్వు కొట్టాలన్నమాట. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఒక హై పెట్టడం అది అదేం అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక బీజిఎం పాయింట్ ఏంటంటే ఒక సీన్ని ఎన్హాన్స్ చేయడానికి. సో ఆ బీజిఎం నీకు అది గూస్ బంప్స్ ఒక మెజారిటీ ఆఫ్ ద మూవీ నీకు గూస్ బంప్స్ ఇస్తుందంటే ఆబ్వియస్గా దాని బీజిఎం వాళ్ళు చక్కగా చేశారు. ఇంకోటి ఏంటంటే నేను ఒకటి చెప్తా, జనాలకి అసలు బీజిఎం అంటే ఏంటి నాకు తెలిసి జనాలు అసలు మర్చిపోయారు. ఎందుకంటే పాత డిఎస్పి బీజిఎంలు, పాత ఏఆర్ రెహమాన్ బీజిఎంలు, పాత ఇళయరాజు బీజిఎంలు, పాత హారిస్ జయరాజ్ బీజిఎంలు, దాని తర్వాత మన పాత మనీష్ శర్మ బీజిఎంలు, లేకపోతే మన పాత ఎస్ఏ రాజ్ కుమార్ గారి బీజిఎం, రాజా సినిమా బీజిఎం, దాని తర్వాత పోకిరి బీజిఎం ఒకసారి వినండి. దాంట్లో ఏది లౌడ్గా ఉండదు, ఏ సీన్కి అది యాప్ట్గానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కడు కూడా ఆడ కొట్టినప్పుడు వాడు కొండరెడ్డి బురుజు దగ్గర కొట్టు డేవ్ రే రే రే, డేవ్ రే రే రే, డేవ్ రే రే రే, డేవ్ డేవ్. దాని తర్వాత అతడులో డిప్ప కటింగ్తో వాడు సెక్రటరీ ఆఫీస్ నుండి ఆడు బయటకు వెళ్తుంటే తొలి తుఫాన్ తలంచి చూసే చే చే, తొలి నిప్పు కణం అతడే అతడే అతడే. దాని తర్వాత పోకిరిలో సమరమే సవారే సవారే వారే వా, ఇవన్నీ సింపుల్గా వెళ్తూనే ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే అఖండ వీరసింహారెడ్డి దాని తర్వాత స్కంద చూసి జనాలు చెవులు దబ్బైన మాట. అంత లౌడ్ వినేసరికి డజన్ మీన్ ఇట్స్ గుడ్ అండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు కేజీఎఫ్లో మీరు గమనించుంటే ప్రతి క్యారెక్టర్కి ఒక థీమ్ ఉండేది అనమాట. ఈ సినిమాలో అయితే అది లేదు. ఆ సినిమాలో రాకీ గాడికి ఒక థీమ్ ఉండేది, ఆండ్రూస్ గాడికి ఒక థీమ్ ఉండేది, దాని తర్వాత ఇంకో తెల్ల జుట్టేవాడు ఉండేవాడు, ఆ షెట్టి గాడికి ఒక థీమ్ ఉండేది, దాని తర్వాత అధీర్ గాడికి ఒక థీమ్ ఉండేది, గరుడ గాడికి ఒక థీమ్ ఉండేది. సో అందరికీ ఒక థీమ్ ఉండేది అనమాట. ఈ సినిమాలో అయితే జస్ట్ ఒకటే ఒకటే బీట్ డే రే 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 డే రే రే డే రే డే రే రే రే, అది మొత్తం అదే వాడుతూనే ఉంటుంది. బట్ యా అంటే ఆ రకంగా చూస్తే ఆ థీమ్స్ లేకపోవడం వలన పలానా క్యారెక్టర్కి కొంచెం తగ్గినట్టుంది. బట్ ఓవరాల్ అయితే హీ డిడ్ ఎ సూపర్ జాబ్. జస్ట్ జనాలకి అది అది ఇంకోటి బేసిక్గా వాళ్ళకి టేస్ట్ లేకపోతే వాళ్ళకి అనలైజ్ చేయకపోవడం అయితే అది మా తప్పు కాదు. సో మేమేం చేయలేము. రవి బస్టూర్ గారు డిడ్ అమేజింగ్ జాబ్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై మన భువన్ గౌడ్ గారు, మాస్టర్ పీస్ రాయ్యా, మాస్టర్ పీస్. నా బల్ల గుద్ది చెప్తున్నా, సలార్ అనేది నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ విజువలీ గార్జియస్ కమర్షియల్ మూవీస్ ఎవర్ మేడ్ నన్ను అడిగితే. ఈ సినిమాలో లైటింగ్, ఫ్రేమింగ్, కలర్ ప్యాలెట్, ముఖ్యంగా కలర్ ప్యాలెట్ ఎందుకో నేను చెప్తాను. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఒక జోక్ ఉంది, నీలమావ సినిమాలోని బొగ్గుతో వాళ్ళు మొత్తం నిప్పేసి ఉంటారు అని అందరు అనుకుంటారు కదా. కానీ ఈ సినిమాలో ఆ మిర్రర్ సీన్కి రెడ్ వాళ్ళు వాడరు కలరు, ట్రైబల్ సీన్స్కి అయితే టీలు రంగు వాడరు. దాని తర్వాత కాన్సారు సినిమా మొత్తం అది మొత్తం బ్లాక్ అండ్ గ్రేలో ఉంటుంది, కొంచెం రెడ్ కూడా ఉంటుంది. కానీ స్క్రీన్ మీద ఇన్ని వేరియస్ కలర్స్ చూడడం అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే ఆ కలర్స్ అనేది ఆ పాత్రలు మూడు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. దాని తర్వాత లైటింగ్ కూడా ఎక్సలెంట్. ఎందుకంటే కేజీఎఫ్తో ఆ సేమ్ ఆస్థెటిక్ ఉన్నా సరే అది మళ్ళీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు ప్రభాస్ గారిని కొన్ని ఎలివేట్ చేసే షాట్లు టూ గుడ్ రా బాబు. ఎస్పెషలీ ఎంట్రీ సీన్, ప్రభాస్ గారి ఎంట్రీ సీను, ఆ కోల్ మైన్లో ఆ చిన్నపిల్లలు ఆయనకి సల్యూట్ చెప్పడం, ఇంటర్వెల్ రివ్యూలు, దాని తర్వాత ఆయన కొండ మీద నించుని కాన్సార్ని చూస్తూ ఉంటారు కదా, ఆయన సిల్లువెట్ కనిపిస్తుంది. నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే దేవా మళ్ళీ కాన్సార్లో అడుగుపెట్టిన తర్వాత నీకు వెనకాల మండే సూర్యుడు కనిపిస్తాడు, దాని తర్వాత ఆ సూర్యుడు నీడ అంటే ఆ నీడలో నీకు ప్రభాస్ గారు మళ్ళీ కనిపిస్తారు. అసలు అది టూ గుడ్. దాని తర్వాత ఆ ఖాళీ రెఫరెన్స్ ఉంటుంది కదా, ఆడు మొత్తం ఆ స్పీర్ తీసుకుని ఆడు ఆడు చెప్పి అప్పుడు ఆ డైలాగ్ వస్తుంది ఏంటంటే
ఆ కాటేరమ్మకి మొక్కేస్తే ఆమె కొడుకుని పంపించినట్టుంది. దాని తర్వాత అది వస్తది. ఆ 2 గంటలు పట్టుకొని వెనకాల మొత్తం రౌడీలన్నీ కత్తులు పట్టుకొని ఉంటారు కదా! కానీ ఈ సినిమాలో ఎన్ని మెంటల్ మాస్ షాట్లుంటాయంటే అన్ని మెంటల్ మాస్ షాట్లుంటాయి. ఇది అన్‌డౌటెడ్‌లీ క్లాసిక్. మాస్టర్ పీస్ సినిమాటోగ్రఫీ అంతే. ఎడిటింగ్ బై ఉజ్వల్ కుల్కర్ణి గారు ఇస్ వెరీ, వెరీ గుడ్. అంటే స్క్రీన్ ప్లేలో ఇంటర్ కట్స్ ఉంటాయి కదా! వాడు ఫస్ట్ వచ్చి అంటే స్పెసిఫిక్‌గా మిర్రర్ సీన్‌లో అసలు ఇట్లా కట్ అవుతూ ఉంటాయి. అట్లా కట్ అవుతూ ఉంటది. అసలు ఏం జరుగుతుంది? నీకు కత్తి కనిపిస్తది, ఇది కనిపిస్తది, అది కనిపిస్తది. సూపర్‌గా ఉంటది. సో, ఎడిటింగ్ అయితే కూడా చాలా మంచిగా చేశారు. నెక్స్ట్ ఆహ్, ప్రొడక్షన్ డిజైన్ బై టిఎల్ వెంకట చలపతి గారు. మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంతే. ఈ సినిమాలో కాన్సార్‌కుండ ఒక సెట్లు దాని తర్వాత ట్రైబల్ విలేజ్ ఏదైతే ఉన్నాయో 2 అంటే 2 గుడ్. 2 గుడ్ రా బాబు. 2 గుడ్. అంటే నిజంగానే ఆ వేరే ప్రపంచంలోకి నేను మొత్తం ట్రాన్స్‌పోర్ట్ చేసి ఆ కాన్సార్‌లో ఉండే ఆ థ్రోన్ రూమ్ అయితే ఎంత గ్రాండ్‌గా ఉంటదంటే నీకు యాక్చువల్లీ అట్లా కనిపిస్తాయి. అవన్నీ రియల్ అండి. అవి ఫేక్ కాదు. అక్కడ ఎనకాల ఉండే ఆ విగ్రహాలన్నీ నిజంగా అవి నిజంగానే వాళ్ళు చేశారు. ఆ రూమ్ అదంతా మొత్తం. ఇంకోటేందంటే ఆ కోర్ట్ రూమ్ సెట్. వాళ్ళు ఆ వాయిదా ఇచ్చినప్పుడు అంటే బేసిక్‌గా 'ప్రభాస్' నారంగ్‌ని ఆడు తలకాయ కోస్తాడు కదా! ఆ కోర్ట్ రూమ్ సెట్ కూడా ఎంత అద్భుతంగా ఉంటదంటే అంత అద్భుతంగా ఉంటది. ఈ సినిమాల్లో యాస్థెటిక్ ఏదైతే ఉందో అది ఎంత పెద్దగుంటదంటే ఇది జస్ట్ స్క్రీన్ మీద చాలా అమేజింగ్ ఉంటది. ప్రొడక్షన్ డిజైన్ అయితే అదొకటే కాదు. ఆ ట్రైబల్‌ది ఉండే ఒక సెట్లు దాని తర్వాత అది ఏంటిది ఆ మైన్ నుండే ఒక సెట్టు మన ఇంటర్వల్‌లో లేకపోతే ఆ మొత్తం యాస్థెటిక్ ఎర్రగా తీశాడంతే. 'టీఎల్ వెంకట చలపతి' మాస్టర్ పీస్ ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాలో. నెక్స్ట్ 'యాక్షన్ బై అన్బరీ' మాస్టర్ పీస్ రా! మాస్టర్ పీస్. సినిమాలో 4 ఫైట్‌లుంటాయి. అన్ని ఫైట్‌లు నీకు అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అసలు వాళ్ళు కొరియోగ్రఫీ చేసే విధానం ఎంత ఫ్రెష్‌గా, ఎంత ఇన్నోవేటివ్‌గా చేశారంటే అంటే బేసిక్‌గా నీకు 'ప్రభాస్' గారి లాంటి ఒక కటౌట్ ఉండేసరికి నీకు స్కై ఈజ్ ద లిమిట్ అన్నమాట. మాక్సిమమ్‌గా వాడుకున్నారు. కాటేరమ్మ ఫైట్ అయితే పీక్స్ రా బాబు! అసలు వేరే లెవెల్‌లో ఉంటది. 2 కూడా అంటే 2 కూడా. అది అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్. పీక్స్ ఆఫ్ ఎలివేషన్ అండ్ హీరోయిజం ఆ ఫైట్‌లో ప్రతి క్షణం అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్ అంతే. యాక్షన్ ఈస్ మాస్టర్ పీస్. ఫైట్‌లు ఆర్ మాస్టర్ పీస్. కాస్ట్యూమ్ డిజైన్ బై తోట విజయ్ భాస్కర్ గారు ఎక్సలెంట్. ప్రభాస్ గారు అండ్ అందరూ స్క్రీన్ మీద ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అంత అందంగా కనిపిస్తారు. పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ డిజైన్ త్రూ అవుట్. ఎస్పెషల్లీ స్కేల్ ఆఫ్ ద మూవీ ఆ మన్నార్ క్లాన్ అయితే ఆ ముక్కుపోకు ఉంటుంది కదా! అది సూపర్‌గానే వాళ్ళు చేశారు. దాని తర్వాత ఆ కుర్తాలు, ఆ నోస్ రింగ్స్ దాని తర్వాత ఆ ట్రైబల్ ఏసే కొద్దీ ఆఫ్‌కోర్స్ అందరూ స్క్రీన్ మీద చాలా బాగున్నారు. ఆఫ్‌కోర్స్ అందరికంటే ఎవరు ఎక్కువ కళకళలాడుతున్నారంటే ఆఫ్‌కోర్స్ 'శ్రేయ రెడ్డి' గారు ఆమె యేసుకున్న చీరలు, నగలు అదంతా అసలు ఎవరైనా ఫిదా అయిపోయారు. 'భావిసింహ' గారు ఫిదా అయిపోయారు సినిమాలో. యాస్ ఎ ప్రేక్షకులుగా మేము కూడా ఫిదా అయిపోయాం. సో, యాహ్! లాస్ట్‌లీ ప్రొడక్షన్ వాల్యూస్ బై 'హొంబాలే ఫిల్మ్స్' మాస్టర్ పీస్ రయ్యా! మాస్టర్ పీస్. నేను బల్లగుద్ది చెప్తున్నా. నా జీవితంలో నేను చూసే 3 ది బిగ్గెస్ట్ మూవీస్ అయితే లేకపోతే 4థ్ బిగ్గెస్ట్ మూవీస్ అయితే 'ట్రిపుల్ ఆర్', 'బాహుబలి', 'బ్రహ్మాస్త్ర' కూడా మంచిగానే ఉంటాయి. సో, 5 చెప్పొచ్చు. దాని తర్వాత 'సలార్'. కానీ 'సలార్' అనేది నా జీవితంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ ఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ సినిమా ఎంత పెద్దగా ఉంటదంటే, ఎంత గ్రాండ్‌గా ఉంటదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, విజన్, యాంబిషన్, ఆశయం అదంతా ట్రీట్ టు వాచ్. బేసిక్‌గా 'హొంబాలే ఫిల్మ్స్' అంటే ఇండియాలో నీకు వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ కావాలంటే 'హొంబాలే ఫిల్మ్స్' దగ్గరికెళ్ళండి. ఇది ఫస్ట్ స్టెప్ ముందడుగు వేయడం ఏందంటే, మన హాలీవుడ్ లెవెల్‌లో ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ చేయడం అనేది 'సలార్' అనేది అది సరైన అడుగు ఆ డైరెక్షన్‌లో అనమాట. సో, యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాస్టర్ పీస్. పర్ఫెక్ట్. సో, మొత్తానికి నేను ర్యాప్ చేయాలంటే సారీ నేను చాలా సేపు తీసుకున్నా. అది నా ఉద్దేశ్యం కాదు. బట్ ఒక పిక్చర్ ఫస్ట్ హాఫ్‌తో ఒక ఎక్సలెంట్ సెకండ్ హాఫ్‌తో 'సలార్' అనే ఒక సినిమా చాలా గ్యాప్ తర్వాత చాలా ఎంటర్‌టైనింగ్ ఉండే ఒక మాస్ మూవీ. 'ప్రభాస్' గారు ఫైట్‌లు, సెకండ్ హాఫ్‌లో ఉండే ఒక డ్రామా ఈ సినిమాని వర్త్ వాచ్. కానీ ఆ సెకండ్ హాఫ్ పేషెన్స్ టెస్ట్ చేసే కొద్దీ దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన నీకు మొత్తం అది అర్థం చేసుకునే కొద్దీ నీకు ఒక అవకాశం ఉండదు. మొత్తం అది పూర్తిగా అర్థం చేసుకోవడానికి. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా సెకండ్ టైమ్ చూడడానికి అది మొత్తం అర్థం చేసుకోవడానికి డెఫినెట్‌గా కంపల్సరీ చేయాల్సిన ఉంటది. సో, ఈ ప్రశ్నలో
ఈ ఈ పార్ట్‌లో ఏ ప్రశ్నలు సమాధానం చెప్పుకోకూడగా అండ్ అన్ని ప్రశ్నలు సెకండ్ పార్ట్‌లో అడ్రెస్ చేయాలి ఏంటంటే 'సలార్ సీజ్ ఫైర్' అనే ఒక సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. కానీ ఇన్‌కంప్లీట్‌గా ఫీల్ అవుతూనే ఉంటది. 'సలార్ పార్ట్ 2' కోసం అందరం వెయిటింగ్. సో థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫెంటాస్టిక్ డే అండ్ వీల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ వేర్ మనం 2023ని మొత్తం ర్యాప్ చేయబోతున్నాం. టేక్ కేర్. ఎంజాయ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై.